యోహాను రాసిన మొదటి పత్రిక. భక్తుడైన యోహాను జబదయి కుమారుడిగా యేసు ప్రభు దగ్గరుండే శిష్యులలో ఫస్ట్ బెంచీలో ఉండే ముగ్గురులో ఒకడు. యేసు ప్రభు దగ్గర మొదటి వరుసలో ఉండే వాళ్ళల్లో యోహాను, యాకోబు, పేతురు వాళ్ళు ముగ్గురు ఉంటారు. అందులో యోహాను ఒకడు. యేసు ప్రభు శిలువలో కూడా తన తల్లిని యోహానుకే అప్పగించాడు. యేసుప్రభు పక్కనే పాడుకుంటూ, యేసుప్రభు పక్కనే పడుకుంటూ, యేసుప్రభు పెట్టినవి తింటూ, ఆయన చెప్పినవి వింటూ, ఆయన ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి కోసం దేవుని చేత బలపరచబడిన వారిలో యోహాను ఒకడు. కనుక యోహాన్ని ద అపోస్తల్ ఆఫ్ లవ్ అంటారనమాట. అంటే ప్రేమ అపోస్తలుడు అని పేరు యోహానుకి. ప్రేమ అపోస్తలుడు, అపోస్తల్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస అపోస్తలుడు అని పౌలుకు పేరు. ద అపోస్తల్ ఆఫ్ హోప్, నిరీక్షణ అపోస్తలుడు అని పేతురుకు పేరు. అంచేత యోహాను తన యొక్క జీవితంలో క్రీస్తు ప్రేమ, ఆయన మూర్తిమత్వాన్ని, ఆయన తత్వాన్ని చాలా స్పష్టంగా తెలియజెప్పినాడు. మత్తయి, మార్కు, లూకాలు రాశారు యేసుప్రభు జనన, జీవన, మరణ, పునరుద్ధాన విషయాలు చక్కగా వాళ్ళు వివరించారు యేసుప్రభు జీవిత చరిత్రని. వాళ్ళ ముగ్గురు రాసిన సువార్తల్ని సినాప్టిక్ గాస్పెల్స్ అంటే సమరూప సువార్తలు అంటారు. కానీ యోహాను ఆ తర్వాత, అంటే వాళ్ళు ముగ్గురు రాసిన తర్వాత రాశాడు అనమాట. 40 సంవత్సరాల లోపు వాళ్ళు ముగ్గురు రాశారు. ఆ తర్వాత రాయబడింది యోహాను సువార్త. యోహాను సువార్త అంతా కూడా యేసు ప్రభు దేవుడు, ఆయన దైవ కుమారుడు, ఆయన ద్వారా జీవితాలు ఎలా మార్చబడతాయి, ఆయన అర్థం చేసుకుంటే, ఆయన మన జీవితాలకు ఆహ్వానిస్తే మన జీవితాల్లో కలిగే మార్పు ఎంత వింత సమకూర్పో చాలా స్పష్టంగా యోహాను రాశారు. అందుచేత యోహాను రచనలన్నీ కూడా చాలా అద్భుతంగా దైవత్వంతో, ఆయన యొక్క మూర్తిమత్వంతో, మన పర్సనాలిటీ ట్రేట్స్, మన వ్యక్తిగత జీవన వికాస సూత్రాలని చాలా స్పష్టంగా చెప్పాడు. అందుకని యోహాను సువార్త చదవాలి, పత్రికలు 3 చదవాలి, ప్రకటన గ్రంథం కూడా 3 చదవాలి, అది కూడా చదవాలి. ఆ 3 మొత్తం అంటే పత్రికలు, సువార్త, ప్రకటన గ్రంథాన్ని కూడా మనం చదివితే యోహాను యొక్క ఆలోచనలో దేవుని యొక్క తత్వం ఎంత బాగుంటుందో అన్న విషయం మనకు బాగా అర్థమవుతుంది. ఈరోజు యోహాను మొదటి పత్రిక మీద మీకు కొన్ని విషయాలు మన జీవనానికి ఉపయోగపడేవి, ప్రాక్టికల్ టాక్. ఇది యోహాను రాసినవన్నీ కూడా ప్రాక్టికల్గా నిజ జీవితంలో మనం ఏం చేయాల్సిన అవసరం ఉంది. అసలు దేవునికి మనకి సంబంధం ఏంటి, దేవుని ద్వారా ఎలా బలపరచబడతాం, దేవుని ద్వారా ఎలా నడుస్తాం, ఎలా ప్రత్యక్షీకరణ ఇతరులకు మనం చూపిస్తాం, ఈ వివరాలన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. యోహాను మొదటి పత్రిక మొట్టమొదటి అధ్యాయం చదువుతున్నాను. మొదటి వచనమే, జీవవాక్యాన్ని గురించి ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటమో, మా చేతులు దేన్ని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామను బట్టి వందనాలు, మీరు అనుగ్రహించిన ఉన్నతమైన భాగ్యాన్ని బట్టి వందనాలు. ప్రభువా, నీ దాసుని ఈ ప్రాంతంలో నిలబెట్టి హోరేబ్ ప్రార్థనా మందిరం ద్వారా నీ ప్రత్యక్షతను అనుగ్రహిస్తూ, నీ వ్యక్తిత్వాన్ని ప్రజలలో ఉంచి వారు రూపాంతరత అనుభవంతో బ్రతకాలని, లోకంలో స్వస్థ బుద్ధితో, నీతితో సాక్ష్యం ఇవ్వాలని మీరు అనుగ్రహించే వనరులను బట్టి, వసతులను బట్టి, ప్రభువా, ఈ యొక్క కూడికలను బట్టి, మీరు కలగజేసిన వీలును బట్టి నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, ప్రజలు నీవారు, దాసుడు నీ దాసుడు, ఇప్పటి వరకు కూడా నిన్ను మహిమపరచిన బిడ్డలను బట్టి వందనాలు. ప్రభువా, మరి ఇప్పుడు మీరు నేరుగా మాతో మాట్లాడే దేవుడవు. మీరు మాతో మాట్లాడిన నాయన, మీరు మాట్లాడితే మాలో చైతన్యం, మీరు మాట్లాడితే మాలో స్వస్థత, మాలో మనోవికాసం, ధైర్యం కలుగుతాయి. మీరు మాతో మాట్లాడండి, నీ ఉన్నతమైన ఆలోచన మాలో ఉంచండి, అర్థం చేసుకునే శక్తి ఆత్మ ద్వారా దయచేయండి. చేరిన ప్రజలందరూ నింపబడి, రేపబడి, పురుకొల్పబడ్డానికి సహాయం దయచేయండి. మా మంచి బోధకుడు యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, యోహాను ఈ పత్రిక రాస్తూ ప్రారంభం ఎలా చెప్తున్నాడు, నేనేదో స్టోరీ చెప్పట్లేదు, నేను ఎక్కడో అనగనగంటే తెలుసు కదా, మా ముత్తాత అనగా, మళ్ళీ మా తాత అనగా, మా నాన్న అనగా, నేను అంటున్నాను అనగానే ఒక రాజుగారికి 7 కొడుకులు ఏటకెళ్ళారు, 7 చేపలు తెచ్చారనేది ఎప్పటి నుండి వింటున్నామండి మేము? మా తాత దగ్గర నుండి వింటాను. మా తాత అన్నాడు అనగా, మా నాన్న అన్నాడు అనగా, నేను కూడా అనగా, నా కొడుకు కూడా అనగా, రేపొద్దున నాడు పెళ్ళి అయితే పుడితే ఆడు కూడా అనగా కథ కాదు ఇది. ఇది మా జ్ఞానేంద్రియ స్పర్శ అంటాడు. పెర్సెప్షన్ అని ఉంటుంది సైకాలజీలో. పెర్సెప్షన్ అంటే అర్థం ఏంటంటే, మా కళ్ళకు తెలుసు ఇప్పుడు మేము చెప్పేది, మా చెవులకు తెలుసు, మా చర్మానికి తెలుసు, మా జ్ఞానేంద్రియాలన్నిటికీ తెలుసు. అది చెప్తున్నాడు, అది చెప్తున్నా మీకు నేను. కనుక ఎంత నమ్మదగిందో చెప్పడానికి మొట్టమొదటి వచనం.
అసలు దేవుణ్ణి గురించిన విషయం నువ్వు ఖచ్చితంగా నమ్మాలరా. ఎందుకో తెలుసా? ఇది మా జ్ఞానేంద్రియ స్పర్శ. మా కళ్ళు స్పర్శించినాయి, మా చేతులు తాకి చూచినాయి, మా మనస్సు స్వప్నించింది, నా చర్మం స్పర్శించింది. ఆయన ఆత్మ అనుభవం మాకు తెలుసు, ఆయన రక్తం అనుభవం మాకు తెలుసు, ఆయన వాక్ అనుభవం మాకు తెలుసు. సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అందుకని చెప్తున్నాడు, జీవవాక్యాన్ని గురించి ఆది నుండి ఏది ఉండినో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచానో అవి మీకు తెలియజేస్తున్నా. ఏం చెప్పాలనుకుంటున్నాడు యోహాన్? మొట్టమొదటి అధ్యాయంలో యోహాను చెప్పాలనుకుంది ఏంటంటే రిలేషన్ విత్ గాడ్. దేవునితో మీకు సంబంధం ఉందా? ఎలాంటి సంబంధం ఉంది మీకు? అసలు మీరు దేవుని సంబంధాలు ఎలాగయ్యారు? శిఖామణి గారు మాకు బాగా తెలుసు. మా కుటుంబానికి మేము సేవలో రంగంలోకి అడుగు పెట్టక ముందు నుండే నాన్నగారు తెలుసు. వారు కలిసి సేవ చేసిన అద్భుతమైన దైవజనులు. మా గురించి ఏం చెప్తారు? శిఖామణి గారి పిల్లలు అని. అంటే శిఖామణి గారికి చెందిన వాళ్ళం మేము, ఆయన సంబంధులం. దేవుని సంబంధులు ఎలాగయ్యారు మీరు? అది అడుగుతున్నాడు అనమాట. అందుచేత ఫస్ట్ మనం రిలేషన్ గురించి ఆలోచించాలి. అది ఈ అధ్యాయంలో, మొట్టమొదటి అధ్యాయంలో దేవునితో రిలేషన్ ఎలా సాధ్యం అవుతుందండి మనకి? ఆయన ఎక్కడో పరలోకంలో ఉన్నాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు. ఆయనే దేవుడు, మనమే పాపులం. దేవుడి దగ్గరికి వెళ్ళటానికి నువ్వు వెళ్ళవే బాబు, వెళ్ళవే నువ్వు అని భార్యలను పంపుతుంటారు చాలామంది. వాళ్ళు వెళ్ళటానికి, కొంతమంది ఒకసారి దేవుడి దగ్గరికి వెళ్ళినా నేను రానులే, అక్కడ ఉంటాను, దూరంగా ఉంటాను. దేవుడి దగ్గరికి వెళ్ళలేం, మన పాపం మనకు అడ్డొస్తూ ఉంటుంది. మరి అలాంటప్పుడు దేవునితో సంబంధాన్ని ఎలా పెంచుకుంటాం? దేవుని దగ్గర మనం ఎలా ఉండగలం? అది చెప్తున్నాడు. అందుకని మొట్టమొదటి అధ్యాయంలో మన ప్రవర్తన సరిగ్గా లేదు, దాన్ని సరి చేసుకుంటే దేవునితో సంబంధం మనకి వస్తుంది. మనం సహవాసం చేయాలి. ఎవరితో సహవాసం చేయాలి? 3వ వచనం చూడండి. మీతో కూడా మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లు మేము చూచిన దాన్ని విని దాన్ని మీకు తెలియజేస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ఉంది అంటున్నాడు. మరి మీకు ఉందా? ఇది మన ప్రశ్న. దేవునితో సమాధానం ఉండాలి. దేవుడు పంపించిన ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో మనకి సహవాసం ఉండాలి. ఫెలోషిప్, కొయినోనియా, ఆయనతో మనం ఆయనతో కలిసి ఉండే ఒక అద్భుతమైన స్థితి ఎలా ఉంటుందండి? అసలు ఎలా సాధ్యం అవుద్దండి? దేవుడే వెలుగా, మనమే చీకట. వెలుగు చీకటి కలిసి ఉంటాయా? కలిసి నడుస్తాయా? నడవవు కదా. వెలుగు చీకటి ఎలాగా అంటే మనము వెలిగింపబడాలి. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు అంటేనే వెలుగు. వెలుగై ఉన్న దేవుడు మన జీవితాలను వెలిగించి తనతో పాటు ఉంచుకోవాలని అనుకుంటున్నాడు. అప్పుడే ఆయనతో ఉండగలం, అంతే. లేకపోతే ఉండే అవకాశం లేదు. ఎలా ఉంటామండి మనం? అసలు దేవుడి దగ్గరికే వెళ్ళడానికి యోగ్యులం కాదు. మన మనస్సు నొచ్చుకుంటూ ఉంటుంది. యోహాను 3:19 ఇలా వ్రాయబడింది. యోహాను సువార్త 3:19. ఆ తీర్పు ఇదే: లోకంలోనికి వెలుగు వచ్చేసింది కానీ తమ క్రియలు చెడ్డవైనందున వాళ్ళు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమిస్తున్నారు. మన లోపల చీకటి ఉంది, బయట చీకటి కాదండి, లోపల చీకటి. అందుచేత లోపల ఉన్న ఈ చీకటిని బట్టి మన దేవుడి దగ్గరికి చేరలేం. ఇప్పుడు యోహాను ఏం చెప్తారంటే, మేము దేవుడితో సంబంధం ఉందండి. మాకు ఎలా సంబంధం ఉందండి? దేవుడు చెప్పాడు, ఇదిగో ఆ వల్ల ఇచ్చిపెట్టి నాతో రండిరా, ఫాలో మీ, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లుగా చేస్తా అన్నాడు. ఎస్, నమ్మేశారు అంతే. వలలు నిన్న చేపలు. అదే నేనైతే అని ఉండేవాడిని, ప్రభు కొంచెం చేపలు కొంచెం అమ్ముకుని వస్తాను నేను, ఒక్కొక్క వల 12,000 ప్రభు, వల లీజు కన్నా ఇచ్చొస్తాను నేను అని ఉండేవాడిని. ఏం లేదు సార్, ఆ చేపల కంటే ఆ వలల కంటే మనల్ని ప్రేమించి వచ్చిన దేవుడే గొప్పోడు, అధికుడు, ఉన్నతుడు అని వదిలేసి వచ్చేసారు అంతే. అసలు ఎంత సమర్పణ ఉంది వాళ్ళలో. ఎస్, అలా వచ్చేసిన వాళ్ళం మేము, ఆయనతోనే ఉంటున్నాం మేము, ఆయనతోనే సహవాసం చేస్తున్నాం మేము. మా సహవాసం అయితే తండ్రితో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో మా సహవాసం ఉంది. కనుక దేవునితో సహవాసం మనం చేయాల్సిన అవసరం ఉంది. ఆయన వెలుగైన దేవుడు కనుక. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం సహవాసం ఉందని చెప్పుకుంటున్నాము అని కొంచెం బాధపడ్డాడు అనమాట. 6వ వచనంలో సహవాసం గలవారమని చెప్పుకుంటున్నాం. 8వ వచనంలో పాపం లేని వారమని చెప్పుకుంటున్నాం. తర్వాత 10వ వచనంలో పాపం చేయలేదని చెప్పుకుంటున్నాం. 2వ అధ్యాయం 4వ వచనంలో ఎరిగి ఉన్నామని చెప్పుకుంటున్నాం. 6వ వచనంలో నిలిచి ఉన్నామని చెప్పుకుంటున్నాం. 9వ వచనంలో వెలుగులో ఉన్నానని చెప్పుకుంటున్నాం. చెప్పుకుంటమే తప్ప
స్థితి లేదు. బలివారండి యేసుప్రభు, మాకెందుకు తెలియదండి? ఆయన క్యాలెండర్లో 12 ఉంటాయి, మా ఇంట్లో వచ్చి చూడండి. అసలు ఎదురుగుండానే చున్నీ వేసుకున్న యేసుప్రభు ఫోటో కూడా ఉంటుంది. మరి మీరు యేసుప్రభు బిడ్డలమేనండి, మా ఉంగరాల్లో సిలువు గుర్తుంటుందండి, మంగళసూత్రాల్లో కూడా సిలువు గుర్తుంటుందండి. కనుక మీరు భౌతికపరమైన చూపెడితే దేవుడి సంబంధాలు కాదు అంటాడు. భౌతిక పరంగా చూపిస్తేనే మీరు దేవుని సంబంధాలు ఎలాగవుతారు? నేను శిఖామణి గారు కొడుకుని అని ఎవడన్నా బోర్డు పెట్టుకొని వెళ్తే శిఖామణి గారు కొడుకు అవుతాడా? మనలో అనమాట. మా నాన్నగారిని చాలామంది నాన్నగారు అని పిలుస్తారు. నాన్నగారు అని పిలిచేది గౌరవార్థమైన పిలిపే తప్ప రక్త సంబంధం కాదు. నేను నాన్నగారు అని పిలిచాను అనుకోండి, అది రక్త సంబంధం. పరలోకమందున మా తండ్రి అని ప్రపంచంలో వాళ్ళందరూ పిలిచేస్తే ఆయన తండ్రి ఎలాగవుతాడు? ప్రభు అవుతాడు, ప్రభు అవుతాడు, రాజు అవుతాడు. కానీ తండ్రి అని పిలవాలంటే దమ్ముండాలి. అది రక్తంతో కూడుకున్న పిలుపు. అది ప్రహరీ కూడా బయట నుండి అమ్మా అన్నం పెట్టు అని ఒక పిల్ల అరుస్తుంది. ఇంట్లో కూడా నా కూతురు అమ్మ అన్నం పెట్టు అంటుంది. ఆ అమ్మ అనే పిలుపుకి ఈ అమ్మ నాకు అన్నం పెట్టని నా కూతురు పిలుపుకి మధ్య తేడా ఉంది. అది రక్త సంబంధం. టెక్టో అంటారు దాన్ని. వయోస్, అది ఆపాదింపబడిన గౌరవార్థమైన పిలుపు కాదు, రక్త సంబంధం అది. ఎస్, ఆ సంబంధాన్ని కలిగి ఉండాలి. మీరు చెప్పుకుంటే సరిపోదు, అది అనుభవించాలి. అది గుణాత్మకంగా ఉండాలి, కార్యాత్మకంగా ఉండాలి, లక్షణాత్మకంగా ఉండాలి. టెస్ట్ చేస్తే కనబడాలి, ఏ పరీక్షకు నిలవాలి. ఎస్, అలాంటి క్రైస్తవ విశ్వాస జీవితం మనకు కావాలి. అది యోహాను మొట్టమొదటి అధ్యాయంలో చెప్పేది. దేవునితో మనం సంబంధం కలిగి ఉన్నామా? కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో దేవునితో మనకున్న సంబంధాన్ని మనము నిజంగా రుజువు చేయగలమా? తండ్రి అయిన దేవునితో మన సంబంధం ఎలా ఉంది? దేవుడు అడుగుతున్నాడు ఈరోజు, నిజంగా దేవునితో నువ్వు సంబంధం కలిగినావు? ఎస్, ఆయన నన్ను సృజించాడు, ఆయన నన్ను నిర్మించాడు, ఆయన అమ్మ కడుపులో నన్ను వేశాడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నాకు సమస్తాన్ని ఇచ్చాడు, ఆయనే నా కోసం సమస్తాన్ని సృజించాడు అని నువ్వు నమ్ముతున్నావా? అంతేకాదు, ఆయన తన కుమారుడిని నీ కోసం ఈ లోకానికి పంపించాడని నమ్ముతున్నావా? కొరింథీ మొదటి పత్రికలో చూడండి ఒకసారి, మొట్టమొదటి అధ్యాయం 9వ వచనం. తన కుమారుని యొక్క సహవాసానికి మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అంటే నా కొడుకుని పంపించిన ఆయనతో సహవాసం చేయండి రాబాయ్. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవిస్తున్నాడు. ఆయన బోధ, ఆయన రక్తం, ఆయన ఆత్మ, ఆయన మనకి నడిపించే తీరు, మార్గదర్శక విలువలు, అడుగుజాడల్ని మీరు తెలుసుకొని నమ్మండి. ఆయన ద్వారా విజయం, ఆయన ద్వారా బలం, ఆయన ద్వారా నిత్యజీవం, ఆయన ద్వారా రక్షణ, ఆయన ద్వారా ఆత్మీయ అభివృద్ధి, ఆయన ద్వారా వెలుగు. సో ఆయన ద్వారానే కలుగుతుంది. అందుకే పంపుతున్నాను నా కుమారుణ్ణి. మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారు? అందుకే అన్న తండ్రితో కూడా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా అన్నాడు. పౌలు తన పత్రికల్లో పరిశుద్ధాత్మతో కూడా అంటాడు. చదువుతారు పని ఒక మాట. కొరింథీ మొదటి పత్రిక 2వ పత్రిక చదవండి, ఆఖరి అధ్యాయం 13వ అధ్యాయం 14వ వచనం. కొరింథీ 2వ పత్రిక 13-14. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, తండ్రితో సహవాసం, కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం, ఆయన మనలో ఉంచిన పరిశుద్ధాత్మతో సహవాసం. దేవునితో మీరు సంబంధాన్ని కలిగి ఉన్నారు అని అనడానికి నిజమైన రుజువు మనలో చూపిస్తాడు. ఎలా సంబంధం కలిగి ఉన్నారు, ఎలా కలిగి ఉండాలో చెప్పాడు అక్కడ. ఏంటంటే మనం చెప్పుకోవటం కాదు నాన్న, మన పాపాలను ఒప్పుకోవటం నేర్చుకోవాలి. మేము దేవుని బిడ్డలమే అని చెబుతూ పందులు తినే పొట్టు దగ్గర ఉండకూడదు. దేవుని బిడ్డలమే అని చెప్పుకుంటూ చీకట్లో నడవకూడదు. మనం దేవుని బిడ్డలమే అని చెప్పుకుంటూ దేవునికి వ్యతిరేకంగా బ్రతకూడదు. ఆయన స్వరూపం మనలో కనిపించాలి. చెప్పుకోవటం కాదు నాన్న, నీ పాపాలు ఒప్పుకొని ఆయన ద్వారా నువ్వు బిడ్డవ్వాలి. అది చెప్పేది. అందుకని అక్కడ ఏమన్నాడు? 7వ వచనం నుండి, ఇక్కడే యోహాను మొదటి పత్రిక 1:7 నుండి, ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనం కూడా వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఉందమో అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. మనము పాపము లేని వారమని చెప్పుకునే యెడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొని యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతివంతుడు గనుక ఆయన మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఆమేన్. అద్భుతమైన దేవుని యొక్క సంకల్పం అది.
మీరు మీ స్థితిని ఒప్పుకొని నా దగ్గర చెప్పుకొని నా ద్వారా పరిశుద్ధులై నాతో సంబంధాన్ని పెంచుకోండి. దేవునితో మనకున్న రిలేషన్ అది. నేను నా పాపాలు ఒప్పుకున్నాను, ఆయన నన్ను క్షమించేశాడు, ఆయన తన బిడ్డగా నన్ను చేసుకున్నాడు. ఎస్, ఇక నేను దేవుని సంబంధినే. ఎస్, కనుక దేవునితో మనం ఆ సంబంధాన్ని, యోహాను మొదటి పత్రిక ఇదే 3వ అధ్యాయం మొట్టమొదటి వచనం చూడండి. 3వ అధ్యాయం మొట్టమొదటి వచనం, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించునో చూడుడి, మనము దేవుని పిల్లలమే. మనము దేవుని పిల్లలము కాదు, మనము దేవుని పిల్లలమే అంటే అర్థం. నేను శిఖామణి గారి కొడుకును కాదు, కొడుకునే. నిరూపించబడిన సత్యం అది. ఎస్, మనము దేవుని పిల్లలమే. ఆయనతో సహవాసం చేస్తున్నాం, ఆయన మందిరాల్లో ఉంటున్నాం. హోరేబ్, అద్భుతమైన అనుభవం. హోరేబ్ అనుభవం ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండే 5 అనుభవాలు ఉంటాయి ఏలియా జీవితంలో నుండి. కెరీత్ అనుభవం, సారెపత్ అనుభవం, కర్మెల్ అనుభవం, బెయర్షెబా అనుభవం, చివరిది హోరేబ్ అనుభవం. దేవుని మందిర అనుభవం, దేవుని మందిరములో బాధ్యతలు అప్పగింపబడే అనుభవం హోరేబ్ అనుభవం. ఆయన ఇంటిలో చేర్చబడి నీ బాధ్యతలు చెబుతున్నానే, ఆ తర్వాత అప్పుడు చచ్చిపోవడం అవన్నీ నేను చూసుకుంటానులే. అయ్యో నువ్వు వెళ్ళి ఏలియా, నువ్వు వెళ్ళి నీ తర్వాత ఎలీషాని రెడీ చేయాలి, ఇజ్రాయెల్కి యెహూని నియమించాలి, సిరియా వాళ్ళకి హజాయేల్ని నియమించాలి, ఈ బాధ్యతలు చేయముందు అని బాధ్యతలు దేవుడు అప్పగించే స్థలం హోరేబ్. నిన్ను తన ఇంట్లో పెట్టుకొని రిలేషన్, అదే మనం 2వ అధ్యాయంలోకి వస్తున్నాం. కనుక మొట్టమొదటి అధ్యాయంలో దేవునితో ఉన్న సంబంధం, ఎలాంటి రిలేషన్ నువ్వు కలిగి ఉన్నావు అది నువ్వు తెలుసుకోవాలి. ఎస్, దేవునితో. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఇంకా రక్షింపబడలేదు. ఎందుకు ఇంకా రక్షింపబడలేదో తెలియదు. యేసుప్రభు దేవుడని మీకు తెలియదా? ఆయన ఈ లోకానికి వచ్చిన సజీవుడైన దేవుడని తెలియదా? కథ ఏమన్నది, చరిత్రే కదా. ఆయన ద్వారా ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక శాతం ఎవరండి? ప్రపంచంలో అత్యధిక శాతం ఎవరో? 30.46% ప్రపంచ జనాభాలో. ప్రపంచ జనాభాలో 30.46% ఎవరు? క్రైస్తవులే. ఏదో ఒక దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు 590 కోట్ల మంది ఉంటే అందులో క్రైస్తవులు 32%, 224 కోట్లు. అత్యధిక శాతం క్రైస్తవులు. వై? ఎందుకు? సత్యమై ఉన్న, పరిశుద్ధమై ఉన్న, నీతి అయి ఉన్న దేవుని యొక్క వ్యక్తిత్వం ప్రకారం నడవటం. ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదు, మనుషులలో తన స్వభావం ఉంచడానికి వచ్చాడు. దట్ ఈస్ క్రిస్టియానిటీ. క్రీస్తు తత్వం ఇది, క్రీస్తు మార్గం ఇది, మతం కాదు. మత్యుద్భవ మత, మతి నుండి పుట్టేది మతం. లోకో భిన్నమనః భిన్నమత, భిన్నమైన మనసులు ఉన్నప్పుడు భిన్నమైన మతాలు పుడతాయి. మరొక మతాన్ని స్థాపించడం, అప్పటికే చాలా మతాలు ఉన్నాయి. యేసుప్రభు వచ్చింది మతాల మధ్య నలుగుతూ సతమతమవుతున్న వాళ్ళని, మరి మతోన్మాదులుగా మారుతున్న వాళ్ళని బాగు చేయడానికి వచ్చాడు యేసుప్రభు. కనుక నీ మతిని బాగు చేయడానికి వచ్చినాడు. ఆయన చెప్పాడు అనమాట, ఇది నా మార్గం. అందుకే క్రిస్టియనిజం అనకూడదు. 4th ఎస్టేట్ జర్నలిస్టులను అడగండి, అన్ని ఇసాల గురించి చెబుతూ ఆ జర్నలిజంలో క్రిస్టియానిటీ అంటారు అన్నమాట. క్రైస్తవ్యం ఇది. ఎందుకు చెప్పాడు ఆయన? ఆయన ఇంట్లో ఉండాలి మనం, ఆయనతో సంబంధికులమై ఉండాలి. తండ్రితో సంబంధం, కుమారునితో సంబంధం, పరిశుద్ధాత్మతో సంబంధం. అంతేకాదు మనతో పాటు ఉన్న వాళ్ళతో సంబంధం. అందుకని అన్నాడు 3వ వచనంలో ఏమన్నాడు చూడండి, మీతో కూడా మాకు సహవాసము కలిగినట్లు. నేను గిరిగీసుకొని లేకపోతే ఒక గది కట్టుకొని ఆ గదిలోకి వెళ్ళిపోయి ఇక దేవుడా నువ్వు ఉన్నావు అని అనుకుంటూ బతకడం కాదు. దేవునితో సంబంధం ఉన్నవాడు సమాజంతో మంచి సంబంధాలను కలిగి ఉండాలి. ఎస్, ఆయన 10 ఆజ్ఞలు చెప్పేటప్పుడు 4 ఆజ్ఞలు నాకు నీకు మధ్య సంబంధం అన్నాడు. 10 ఆజ్ఞల్లో 4 ఆజ్ఞలు దేవునికి మనకి సంబంధం. ఇంకా 6 ఆజ్ఞలను చూసా నీకు నీ పక్కోడికి మధ్య ఉన్న సంబంధం అది. దేవుణ్ణి ప్రేమించలేనాడు పక్కోడిని ఏం ప్రేమిస్తాడు? దేవునితో సహవాసం చేయలేనాడు పక్కోడితో సహవాసం ఎలా చేస్తాడు? ఒకవేళ చేసినా అది పరిపూర్ణమైందేనా? కాదు అంటాడు. ఇక దేవునితో పెర్ఫెక్ట్గా ఉండు, అప్పుడు పక్కాళ్ళతో పెర్ఫెక్ట్గా ఉంటున్నావు. నువ్వు పక్కాళ్ళతో పెర్ఫెక్ట్గా లేవనంటే అర్థం దేవునితో పెర్ఫెక్ట్గా లేవు. నువ్వు
దేవునితో కరెక్ట్ అయిన సంబంధం ఉంటే మీతో కూడా మాకు సహవాసం కలుగునట్లు మన సహవాసం తండ్రితో కూడా కుమారునితో కూడా ఉంది అన్నాడు. దేవునితో సహవాసం, కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం, పరిశుద్ధాత్మతో సహవాసం, మన సహోదరులతో తోటివారితో సహవాసం, కాంగ్రిగేషన్ సహవాసం. కనుక దిస్ ఈజ్ కాల్డ్ రిలేషన్. ఇలాంటి అద్భుతమైన సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. 6 నెలలు సహవాసం చేస్తే మాట్లాడండి, వాళ్ళు వీళ్ళు అవుతారంట. మరి ఎన్ని సంవత్సరాల నుండి సహవాసం చేస్తున్నారు మీరు దేవుడితో? మరి మీలో మార్పు ఉందా? ఇప్పుడు 2వ అధ్యాయం వద్దాం. 2వ అధ్యాయంలో ఇప్పుడు ఆయన మనకున్నవలసిన రిప్రజెంటేషన్ గురించి చెప్తాడు. రైట్, మీరు నమ్ముకున్నారు, ఇంట్లోకి వచ్చారు మీరు. వాట్ ఈజ్ యువర్ రిప్రజెంటేషన్? మీ స్టేటస్ ఏంటి ఇంట్లో? నా కొడుకండి, వీడు సరుకులన్నీ తీసుకొస్తాడండి. నా కూతురండి, ఏమి ఇల్లంతా బాగా ఊడుస్తుందండి. ఇలా మీ పిల్లల గురించి చెప్తారు కదా. దేవుడు మీ గురించి ఏం చెబుతాడు? ఇంటిలో మీ యొక్క రిప్రజెంటేషన్, మీరు ఎదిగిన తీరేంటి, ఇంటిలో మీరు కలిగి ఉన్న స్టేటస్ ఏంటి, ఇలా చెప్తున్నాడు. 2వ అధ్యాయంలో, పిల్లలారా మీరు పాపం చేయకుండా ఉండడానికి కోసం, అంటే ఇంట్లో ఎదగడం కోసం మనకి ఉత్తరవాది అని యేసుక్రీస్తు ఉన్నాడు కదా. ఆయన సర్వలోకానికి కూడా శాంతికరమై ఉన్నాడు కదా. కనుక మీరు సత్యమైన వెలుగు వచ్చింది కనుక ఎలా నడవాలో చెప్పాడు కనుక ఆయన మనల్ని నడిపిస్తాడు కనుక ఈయన ఇంటిలో, ఆయన ఇంట్లో మనం ఎలా ఉన్నాం? 3 కేటగిరీస్ చూపించాడు 2వ అధ్యాయంలో. యోహాన్ అంత బాగా చెబుతున్నాడు చూడండి. రైట్, మీరు నమ్ముకున్నారు, యేసుప్రభు అంటే తెలుసు. చిన్నపిల్లాడు చక్కగా ఎదుగుతూ ఉండాలి. 5 సంవత్సరాలు వచ్చినా ఇంకా పొందుతూ ఉన్నాడు అనుకోండి, మీరు అమ్మో నా కొడుక ఇంకా చక్కగా పొందుతూ ఉన్నావు నాయన అని సంతోషపడం. వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి, వీడికి ఏదో ప్రాబ్లం ఉందరా, ఎందుకు నడవలేకపోతున్నాడు, ఎందుకు నిలవలేకపోతున్నాడు. చెక్క కర్రలతో కూడా వాకర్స్ అని ఉండేవి ఇంత క్రితం, వాటిని పట్టుకొని నడుస్తూ ఉండడానికి ఇలాగా వాకర్లో నడక నేర్పించడానికి కోసం. అలాంటి తెలుసుగా మీకు అందరికీ. ఇప్పుడు వాళ్ళకి తెలియదులేండి, మనకి తెలుసు. మన చిన్నప్పుడు అలా, ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళే అందులో కూర్చొని కాళ్ళతోనే వెళ్ళిపోతున్నారు. వాకర్లు అలాంటివి వచ్చేసినాయి. మన టైంలో అలా పట్టుకొని నిలబడి వెళ్ళే వాకర్స్ ఉండేవి. నిజమే. ఎందుకు నేర్పుతాం? ఎదగాలాడు, వాడు ఎదగాలి. దానికి కావలసిన వనరులు. మనము బోన్సాయి మొక్కలం కాదు. క్రైస్తవుల్లో బోన్సాయి మొక్కలు ఉండవు, అలా ఉన్నారేమో. అదే బోన్సాయి అంటే ఏంటో తెలుసా? ఇంత కుండి ఉంటుంది, ఇందులో మర్రి చెట్టు ఉంటుంది. మర్రి చెట్టు, మరగుజ్జు మొక్కలు అంటారు వాటిని. మరగుజ్జు మొక్కలు కనపడతా. మర్రి చెట్టు ఎక్కడ ఉంటాం ఏంటంటే ఇందులో మర్రి చెట్టే, అది మరగుజ్జు మర్రి చెట్టు. నీ యొక్క రిప్రజెంటేషన్ లేక నీ యొక్క స్థితి ఇంటిలో ఎలా ఉంది? ఇక్కడ 3 రకాలైన స్థితులు చెప్పాడు. చూద్దాం మనం. 12వ వచనం, 2వ అధ్యాయం 12. చిన్న పిల్లలారా అదొక స్టేజీ. 2వది యవనస్తులారా అదొక స్టేజీ. 3వది తండ్రులారా. ఈ 3 స్టేజ్లో ఏ స్టేజ్లో ఉన్నారు మీరు అంటే అర్థం? ఎలా ఎదిగారు? మీరు స్కూల్లో మీ పిల్లాడిని జాయిన్ చేశారు. 2వ తరగతి వచ్చాడు వాడు. 2వ తరగతికి వచ్చిన తర్వాత 2వ తరగతి ముగించే టైం కల్లా పిల్లల్లో ఒత్తులన్నీ వచ్చి ఉంటాయి. మీరు అన్ని 2వ తరగతి చదువుతున్నామని నాన్న వాళ్ళు రాయాలంటే రాయలేకపోతున్నాడు అనుకోండి, మీరు మెచ్చుకుంటారా? ప్రతిరోజు వెళ్తున్నావు, అటెండెన్స్ 180 ఉంది, 220 రోజులకి 180, ప్రతిరోజు బోధైనట్టుంది, చిక్కీలు తిన్నట్టుంది, వెళ్ళినట్టుంది, బ్యాగ్ కొన్నట్టుంది, సాక్స్లు వేసుకున్నట్టుంది, అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకు ఎదగలా నువ్వు? దేవుడు మనల్ని కూడా అడుగుతాడంట. మొట్టమొదటి స్టేజ్ చిన్నపిల్లలని ఎందుకు అన్నాడంటే వాళ్ళు అప్పుడే నమ్ముకొని ఉన్నారు. అమ్మ వాళ్ళకి చెప్పాం, ఇదిగో మీరు బాప్తిసం తీసుకున్నారు కనుక ఇక నుండి బైబిల్ చదవటం మొదలు పెట్టండి. దేవుడు మన జీవితాలకు ఏం చేశాడనేది మీకు తెలుస్తుంది. పాత నిబంధన చదవండి, కొత్త నిబంధన కూడా చదవండి, ఛాయ ఎలా నెరవేరిందో చదవండి. ఇంత క్రితం ఆ దేవుడే ఈ కొత్త నిబంధనలో శరీరాన్ని ధరించుకొని ఎలా వచ్చాడు, అక్కడ రక్షకుడుగా ఇక్కడ రక్షకుడుగా ఎలా ఉన్నాడో మీకు అర్థమవుతుంది. ఇవన్నీ మనం చదవమని చెప్తాం మనం. ఓకే, చిన్న పిల్లలారా అన్నాడు. వారు మీరు దేవుని తెలుసుకొని ఉన్నారు. 5 సంవత్సరాలైంది, ఇంకా చిన్న పిల్లలేనా మీరు? నెక్స్ట్ స్టేజ్ యవనస్తులారా అన్నాడు.
హెబ్రీ పత్రికలో పౌలు రాస్తూ, ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నారు మీరు ఇంకా చిన్నపిల్లలేనా? మీ రిప్రజెంటేషన్ ఏమని పిలవాలి మిమ్మల్ని? ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు బాధపడిన తీరు కనపడుతుంది. 12వ వచనం, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాల్సిన వాళ్ళు. 15 సంవత్సరాల నుండి చర్చిలో ఎదుగుతున్నామమ్మా. మంచిదమ్మా. బైబిల్ని ఒక్కసారన్నా చదివావమ్మా? ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు. ఎంత సిగ్గుమల్లిన విషయం అండి ఇది. బైబిల్ని ఒక్కసారి కూడా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదవలేదంటే మన ప్రామాణిక గ్రంథాన్ని ఎంత సిగ్గుపడతాడు దేవుడు. టెక్స్ట్ బుక్కుల్ని తెలుగు, లెక్కలో, సోషల్, సైన్స్, ఇంగ్లీషు, వీజీ, పీజీ, ఇంకేవో ఉంటాయి వాళ్ళకి, కంప్యూటరు, మొత్తం అవన్నీ కలిపితే అందులో సగం బైబిల్ ఉంటుంది. అవన్నీ అప్పచెప్పమంటే టకటక కానీ మీరు బాబు కాబట్టి డైరెక్ట్ టంగ్ బెలంగ్ లుక్ మీరు షీజ్ అంటే టకటక అప్పచెప్పేస్తారు. ఒక్క బైబిల్ వచ్చి చెప్పమంటే చెప్పలేరు. ఏమి ఎదిగామండి మనం? మీరు ఇంకా పసిపిల్లల్లాగానే ఉన్నారా? మందిరాలు ఎందుకు? బలపరచబడ్డానికి. మందిరాలు ఎందుకు? దేవుడు స్వరూపం ఏర్పడడానికి. ఆయన వచ్చేటప్పటికల్లా మనం మెచ్యూరిటీలో ఉండాలి, పరిణత చెందిన వాళ్ళలా ఉండాలి. పరమగీతాలు 8వ అధ్యాయం 8వ వచనం, మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయసు రాలేదు. వయసు రాలేదంటే వాళ్ళు అనుకున్నారంట వచ్చే సంవత్సరం కూడా వయసు వచ్చేద్దా, పెళ్లి చేసేద్దామని పెళ్లి డేట్ పెట్టుకున్నారంట. వివాహ సమయం వచ్చేసింది, మనం ఏమి చేయలేను, ఏం చేయలేక నోరు మూసుకొని ఉంటున్నాయి. పెళ్లి కుమారుడు వస్తున్నాడు, చిన్నపిల్లగానే ఉంది, ఇంకా వయసు రాలా. మీకు వచ్చిన వయసు చిన్నపిల్లలారా, మీరు దేవుని నమ్ముకొని ఉన్నారు, ఇంకా ఎదగాలి, మీరు చక్కగా ఎదగండి. ఎంతకాలం మిమ్మల్ని చిన్నపిల్లలని పిలవాలి? పౌలు ఇక్కడ చెప్తున్నాడు 12వ వచనం, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠాలు ఒకటి మీకు మరలా బోధింపాల్సి వచ్చిందా? మళ్ళీ మీరు మారు మనసు అనగా, రక్షణ అనగా, బాప్తిస్మం అనగా అని చెప్పాలా మీకు? ఏంటి 15 సంవత్సరాలు చర్చిల్లోనే ఉంటే మీకు చెప్పాలా? కాన్షియస్ లేదా మనకి? ఇంకా చిన్నపిల్లలమేనా మనం? అనేక మందికి చెప్పి, అరే యేసుప్రభు వచ్చేస్తున్నాడు రా. కాదు కాదు నిద్రపోవు కాలము, కాదు స్వస్థత తిరణాళ్ళ కాలము, పరుగు పందెము ఇది యుద్ధ రంగము, యేసుక్రీస్తు రాకడకై చూచు కాలము. నీ కళ్ళు తెరిచి చూడు, నీ కళ్ళు విప్పి చూడు, కోతకాలమో ఇది కృపాకాలమో, అంత్యకాలమో ఇది ఆపత్కాలమో, జనము మీది జనము దాడి చేయు కాలము, దుష్ట వార్త వినుచు గుండె పగులు కాలము. ఏ కాలంలో ఉన్నానో? పోయే కాలం ఇది. మరి ఈ కాలంలో ఎదిరినప్పుడు నువ్వు దేవుడు వచ్చినప్పుడు నిన్ను తీసుకెళ్ళాలంటే ఎలాంటి పరిణతి ఉంది? ఇంకా చిన్నపిల్లవాడేనా? ఇంకా అసలు ఒక్కసారి కూడా చదవలేదా బైబిల్ని? ఈరోజు నిర్ణయం తీసుకోవాలి. ప్రభువా, నేను చదువుతాను, ఈ రోజు నుండి వరుసగా చదువుతాను, పశ్చాత్తాప్తులమై ప్రభు దగ్గర ఎదగటానికి ఇష్టపడాలి. అందుకని అంటాడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం, మీరు కూడుకొనుట మానకూడదంట. నియామక కూడికలు ఎందుకు? ఉపవాస కూడికలు ఎందుకు? ఈ వాక్య కూడికలు ఎందుకు? ఇవన్నీ కూడా ఆరాధన కూడికలు ఎందుకు? ఇంటి దగ్గర గృహ కూడికలు ఎందుకు ఈ కూడికలన్నీ? ఆధ్యాత్మికంగా మీరు కూడుకొనుట మానక ఆ దినము సమీపించిన కొలది, ఆ దినము మరీ ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును, సత్కార్యములు చేయుటకును, అంటే హృదయాలు రేపబడడానికి అంటాడు అక్కడ, పురుకొల్పబడడానికి మీరంతా సమకూర్చబడాలి. ఇంకా ఎక్కువ అలా చేయండి. ఎందుకని? ఎదగాలి మీరు. ఇంకేమన్నాడు చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం, మీరు మరలా పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలిగిన వారు కారు. 13, పాలు తాగే ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడుగా ఉన్నాడు. కనుక అనుభవం కావాలి. పసిపిల్లలుగా ఉన్నారా మీరు? రెండవది యవనస్తులు చర్చిల్లో మీ ఎదిగిన తీరేంటి? 1 పసిపిల్లలుగా ఉన్నారా? 2 యవనస్తులుగా ఉన్నారా? యవనస్తులు అంటే ఇక్కడ చెప్పాడు, మొట్టమొదటిది దేవుని వాక్యము మీలో నిలుచుచున్నది. వెరీ గుడ్. వాళ్ళు యవనస్తులు. వయసు వచ్చింది కదా అని ఇంటి దగ్గర పెద్ద కూటం పెట్టి మనం గంగాళం ఇచ్చాం కనుక మనకు గుండుకు తీసుకొస్తారని పెద్ద పుస్తకం దగ్గర పెట్టుకొని రాసుకుంటాం కాదు. వయసు వచ్చేసింది నా కూతురికి, వయసు వచ్చేసింది నా కొడుకని ఫ్లక్స్లు వేయటం కాదు. ఆధ్యాత్మికంగా యవనస్తులం అయ్యామా మనం? ఏ వయసులో ఉన్నాము మనం? దేవుని వాక్యము మీలో నిలుచుచున్నది, అది యవనస్తులంటే.
ఇంకొక నిర్వచనం ఇచ్చాడు, దుష్టుని మీరు జయించి ఉన్నారు. అది యవనస్తులంటే. అపవాది మన మీద దాడి చేస్తున్నప్పుడు మనము డిఫెన్స్, రెండోది ఎఫెన్స్. రెండు, అపవాదిని ఎదిరించడానికి దేవుడు సర్వాంగ కవచం ఇస్తానన్నాడు. నెత్తికి రక్షణ ఉండాలరా, మీరు రక్షణ పొందితే నెత్తికి హెల్మెట్ పెట్టుకున్నట్టు లెక్క. ఇక్కడ నుండి ఇక్కడ వరకు, థైస్ వరకు, తొడల వరకు నీతి అనబడిన మైమరు ఉంటుందిరా. నీతిగా నడిస్తే నీ గుండె చక్కగా ఉంటుంది. రక్షణ పొందితే నీ యొక్క ఆలోచనలకి సెక్యూరిటీ ఉంటుంది. అపవాదేసి అగ్ని బాణాలని విశ్వాసం అనబడిన డాల్తో నువ్వు ఆపేయాలి. నువ్వు నిలబడడానికి బెల్ట్ ఉండాలి. సత్యం నువ్వు కలిగి ఉంటే కుప్పకూలో నిలబడతావు ఎక్కడైనా. అంతేకాదు రెడీనెస్ అనబడిన షూ ఉండాలి. ఇవన్నీ డిఫెన్స్ మెకానిజం, ఇవన్నీ అడ్డుకోవటానికి. కానీ ఒకటే ఉంది ఎఫెన్స్, దట్ ఈజ్ వాక్యం. దేవుని వాక్యం ఇది, అది సాతాన్ని చావగొట్టడానికి. దేవుని వాక్యం ఎంత బలమైంది. హెబ్రీ పత్రిక 4:12, దేవుని వాక్యము సజీవము గలదై బలము గలదై ఎటువంటి రెండంచుగల ఖడ్గము కంటెను వాడిగా నుండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది. పవర్ఫుల్ వెపన్. దేవుని వాక్యం కలిగి ఉండు నువ్వు. కనుక దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించేవా? యవనస్తులారా, మీరంతా యవనస్తులు. యవనస్తులు అంటే వయసును బట్టి కాదు, ఆధ్యాత్మిక వయసును బట్టి. దట్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఇన్ అవర్ అసెంబ్లీ చర్చ్. ఆయన యొక్క సంఘంలో మీ యొక్క స్థితి. అందుకని దేవుడు అంటున్నాడు, మీరు పిల్లల్లా ఉన్నారా, ఎదగడం నేర్చుకోండి. యవనస్తులు ఉన్నారా, వెరీ గుడ్, పని చేయండి. అపవాదిని జయించండి. దేవుని వాక్యం మీలో నిలుచున్నది, పని చేయండి ప్రభు కోసం. యవనస్తులంటే హెబ్రీ 5:14 చదవాలి. హెబ్రీ 5:14 ఇలా ఉంది, వయస్సు వచ్చిన వారు అంటే యవనస్తులైన వాళ్ళు అభ్యాసము చేత 5:14 హెబ్రీ 5:14 అభ్యాసము చేత మేలు కీడులను వివేచించడానికి సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు. అంటే అర్థం ఏంటి? ఏది తప్పు ఏది ఒప్పు అది తెలుస్తుందంట. ఆడు యవనస్తుడంటే. ఒక ఇంటికి గృహదర్శనానికి అలా వెళ్తున్నాం అనమాట. వెంటనే అరే పాల్సనాన్ని వచ్చేస్తున్నాడు రా అన్నారు. అంతే. వెంటనే ఏదో సర్దేస్తున్నారు మొత్తం అన్నీ. లోపలికి వచ్చేసరికల్లా అన్నీ సర్దేశారు. చాలామంది ఉన్నారు. మగవాళ్ళకు 4-5 ఉన్నారు, ఆడవాళ్ళంతా వీళ్ళంతా ఉన్నారు. ఏంట్రా వాళ్ళు ఏం సర్దారో నాకు మనసులో పీగుతూనే ఉంది. చాలాసేపు మాట్లాడాం. 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత మనసులో అవుతూనే ఉంది. అంటే నేను కరెక్ట్ స్టెప్ ఎక్కే టైం కల్లా వాళ్ళు ఏదో మంచం కిందకి ఇలా తోసి దుప్పటల కిందకి లాగేశారు. అది చూశాను నేను. మంచం కిందకి తోసేసి దుప్పట్లు లాగారు. ఏముంటుంది మంచం కింద? సరే నేను ప్రార్థన చేసుకుందాం అని మోకాళ్ళు పెట్టాను. నేను సహజంగా గృహదర్శనాన్ని నిలబడి చేసేస్తా. మోకాళ్ళు ఎందుకు పెట్టా? అది ఏంటో చూద్దామని మోకాళ్ళు పెట్టి అలా ఇలా చూస్తే ఫుల్ పేక మొక్కలే ఉన్నాయి అన్నమాట. అంటే కుటుంబ సమేతంగా చక్కగా పేకాడుకుంటున్నారు వాళ్ళంతా. మీరు ఆలోచించండి. ఉదాహరణ చెబుతున్నాను నేను. చాలా ఫీల్ అయిపోతున్నారు వాళ్ళు. అలాంటి న్యూనత పనులు చేయకూడదు. మన వయస్సు వచ్చిన వారు అభ్యాసం చేత ఏటిని అభ్యసిస్తున్నారు. మీరు మేలు కీడులను వివేచించడానికి సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు. అంటే కళ్ళతో ఏం చూడాలో వాళ్ళకి తెలుసంట, వాళ్ళు యవనస్తులంటే. చేతులతో ఏం చేయాలో వాళ్ళకి తెలుసంట, వాళ్ళు యవనస్తులంటే. బుర్రతో ఏం ఆలోచించాలి, ఏటిని చదవాలి, ఏటిని చూడాలి, ఏటిని ఆపాలి, ఏటిని మన సెలవుల్లో ఉంచుకోవాలి, ఏ ఉంచుకోకూడదు, ఏం చేయాలి అనేది తెలిసినోడు యవనస్తుడు. మేలు కీడులను వివేచించడానికి సాధకం చేయబడినోడు యవనస్తుడు. అంటే యవనస్తులారా, మీరు బలవంతులు. సాతాను గడండి రాత్రి గుమ్మును గుద్దేస్తున్నాడండి గుండెల మీద. ఓహో, సాతానుగాడు గుద్దేస్తంటే నువ్వు ఏడ్చుకుంటూ కూర్చున్నావా? అంటే డిఫెన్స్. సాతానుగాడిని ఎదుర్కొనే శక్తి నీకు లేదు. నువ్వేం యవనస్తుడివి, నువ్వు ఇంకా పసిపిల్లడు అని అర్థం. అపవాది తంత్రాలు మనం ఎరగనోళ్ళం కాదు. అంటే అపవాదిని ఎలా జయించాలో మనకు దేవుడు చెప్పాడు. యాకోబు చెబుతాడు 4:7-8 వచనాల్లో, దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు ఆడు మీ వద్ద నుండి పారిపో. అంటే ఆయనతో మీరు రిలేషన్ కలిగి ఉంటే ఆడు పారిపోతాడు. మీరు దేవునితో దూరం అయితే అపవాది మిమ్మల్ని బాధ పెడతాడు, భయపడతారు మీరు. రోమాపత్రిక 16:19-20 వచనాల్లో సమాధానకర్త దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితక తొక్కించును.
సాతాను గండి కాళ్ళ కింద చితక తొక్కిస్తానంటే నువ్వు భయపడటమేంటి? మేము మీటింగ్కి వెళ్తున్నాం, నా బండి వెనకాల కూర్చున్నాడు ఒక కుర్రాడు, గణపవరం అనే ఊరు వెళ్తున్నాం. ఒక బ్రిడ్జి మీద నుండి అట్టేపుకి వెళ్ళబోతున్నాం. పలన్యా అని అరిచాడు. ఏమైందిరా? మన బండి నిమ్మకాయ తొక్కిందనియా అంటాడు. బండి మీద వెళ్ళేటప్పుడు ఏదైనా తొక్కుద్దురా, నీకు బాధ ఏంటి అన్నా నేను. వెంటనే దానికి కుంకుమ పసుపు ఉందన్నయ్య. కుంకుమ పసుపు ఉంటే నీకు బాధ ఏంట్రా? అన్నయ్య అది శాతపడితే అన్నయ్య. ఎంత భయమా అంటే అసలు అపవాదిని గురించి భయపడుతున్నాడంటే అర్థం ఏంటన్నమాట, దేవునితో బంధం సరిగ్గా లేదు అడిగి. ఎవడైనా సరే మనం కూడా చెప్పాలి, దమ్మున్నవాడు నా మీద శాతపడి చేసుకుంటారా, కాలి కింద మట్టి తలంటుకులు గోల్డ్ ఇస్తాను అనాల. అనుమానం ఉన్నవాళ్ళు నాయి తీసుకెళ్ళాల అగ్గిపెట్టులో పెట్టుకొని. ఎవడేం చేయలేడు. దేవుని నమ్మిన పిల్లలు తమ్మును తాము భద్రం చేసుకుంటారు. యోహాను మొదటి పత్రిక చదవాలి, 5:18 5:18. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకున్నాను గనుక దుష్టుడు ఆయన ముట్టలేడు. యవనస్తులారా మీరు బలవంతులు, దుష్టిని మీరు జయించి ఉన్నారు. యవనస్తులారా మీరు బలవంతులు. రోమపత్రిక 6 ఒకసారి రండి. అంటే యవనస్తుల యొక్క లక్షణాంశాలు ఎలా ఉంటాయి అనేది 6:13 నుండి. మీ అవయవాలు దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించుకోండి, మృతుల్లో నుండి సజీవులు అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోండి, మీ అవయవాలు నీతికి సాధనాలుగా వాడండి. అది యవనస్తులు చేసే పని. మీరు పిల్లల యవనస్తుల. మూడో కేడర్ రండి. మళ్ళీ యోహాను మొదటి పత్రిక. ఇక్కడ తండ్రులారా అన్నాడు. తండ్రులారా మీరు చాలా కాలం నుండి దేవుని ఎరిగి ఉన్నారు, చాలామందిని తయారు చేశారు. ఇదిగోండి పరంజ్యోతయ్య గారు, ఏడి శిఖమణయ్య గారు, వీళ్ళంతా అద్భుతమైన పరిచారకులు. ఇక్కడ నూజివీళ్ళు బాబురావు గారు అని ఒక దైవజనుడు ఉండేవాడు. బాబురావు గారు ఆయన కూడా మంచి దైవజనుడు, చాలామందిని సిద్ధం చేసినాడు. అలాగే భూషణం గారు అని ఒక దైవజనుడు నూజివీళ్ళలో, ఆయన కూడా అద్భుతంగా అనేక మందిని పరిచారకులను తయారు చేస్తున్నాడు. వాళ్ళంతా ప్రభు సన్నిధానానికి వెళ్ళారు. వాళ్ళు చేసిన పరిచర్యలు, వాళ్ళు కట్టిన సంఘాలు, వాళ్ళు సిద్ధపరిచిన అనేక మంది కనబడుతున్న తండ్రులారా. ఒక్కరన్నా నీకోసం అంటే నీ సాక్ష్యం ఇతరులకు చెప్పడానికి ఎప్పుడైనా షేర్ చేసావా? పాస్టర్ ఏంటి, సమరయ స్త్రీ, ఆమె ఏమన్నా సంచేసుకొని తిరుగుతుందా? బతుకు మారింది, ఊర్లోకి వెళ్ళి చెప్పింది. నా బతుకంతా నాతో చెప్పిన ఆయన వచ్చి చూడండి, ఈయన క్రీస్తు కాడా. అంతే సాక్ష్యం అంటే. సాక్ష్యం అంటే జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న పరిచర్యను ఒకసారి చూడండి. టెటెట్టట అంటే జంగారెడ్డిలో పరిచర్యలు. చిన్నబిడ్డల పరిచర్య చూడండి. టెటెట్టట చిన్నబిడ్డల పరిచర్య, యవనస్తుల పరిచర్య, స్త్రీల పరిచర్య, సంఘ పరిచర్య, సౌవర్తీకరణ. మా పరిచర్య మీకు చెప్పటం కాదు, నా బతుకును మార్చిన ఆయన వచ్చి చూడండి, ఈయన క్రీస్తు కాడా, నన్ను మార్చినోడు యేసయ్య. అది సాక్ష్యం. అలా సాక్ష్యం చెప్పి 100 మందిని ప్రభు కోసం నడిపించినాడు. తండ్రులారా ఏ రిప్రజెంటేషన్లో ఉన్నారు మీరు? నువ్వెవరు? ఎస్పీఎల్ అండి. ఓహో అదేనా బ్యాడ్జీ? అదేనా? వెరీ గుడ్. ఈరోజు మాకు బ్యాడ్జీ పెట్టారు. దిస్ ఈజ్ మై రిప్రజెంటేషన్. మీరు వర్తమానికులు. బయట ఒక బోర్డు, దాని దగ్గర ఒక లైటు, ఈయన వస్తున్నాడు అని చెప్పడానికి. ఎస్, వాట్ అబౌట్ యూ? మన జీవితాల్లో సాక్ష్యవంతంగా ఎలా ఉన్నాం? ఇది 2వ అధ్యాయం. పసిపిల్లల్లా ఉన్నారా? ఇంకప్పుడప్పుడు నేర్చుకుంటున్నారా? యవనస్తుల్లాగా ఉన్నారా? లేక అనేక మందిని సిద్ధపరిచే మన జీవిత కాలంలో తప్పనిసరిగా మనం చేయాల్సిన పని అదే, అనేక మందిని ప్రభు కోసం సాక్ష్యం ఉండంతే, సాక్షులుగా బ్రతకడమే. అందరూ కాపర్లుగాను, కానీ అందరూ చేయదగిన ఒకే ఒక్క పని ఉంది, సాక్షులుగా బ్రతకడం. పరిశుద్ధాత్మని ఇచ్చింది అందుకే. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తల కార్యాలు 1:8. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను యూదయ సమరయలోను బోధిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరు. ఎస్, సాక్షులై ఉంటాం మనం. నిజంగా దేవుడు చెప్పాడు, మీరు కనుక ఆత్మ ద్వారా నడిపింపబడితే అనేక గొప్ప కార్యాలు మీరు చూస్తారన్నాడు. ఎస్, చూస్తాం, మనం ఖచ్చితంగా చూస్తాం. మీరు వెళ్ళి అలా సాక్ష్యం ఇవ్వండి. ఆ సమరయ స్త్రీ 5 మాటలు చెప్పింది అంతే. 5 మాటలు అంతే, ఒక వాక్యం. నా బ్రతుకంతా నాతో చెప్పిన ఆయన్ని వచ్చి చూడండి, ఈయనే క్రీస్తు, అదే నా సాక్ష్యం అందంతే. ఆమె చెప్పిన మాటను బట్టి యోహాను సువార్త 4:29 ఆమె చెప్పింది.
యోహాను సువార్త 4:39 చదవండి. అక్కడేమనుందో, ఆమె చెప్పిన ఆ మాటను బట్టి ఊరిలోని అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా. అది పరిణతం. నీ జీవితం ద్వారా నువ్వు సాక్ష్యం చెప్పి వెళ్ళిపోతే దేవుడి కార్యాలు జరుగుతాయి అంతే. నువ్వు విత్తనాలు వేసి వెళ్ళిపోవటమే, మొక్కలుగా మీరే చూస్తారు అంతే. మీరు ప్రభువుకు సాక్షులుగా ఉండాలి. దేవుడు చెప్పాడు, యెరూషలేములో సాక్షులుగా ఉంటారు, యోదయ సమరయలో సాక్షులుగా ఉంటారు, బూదిగంతల వరకు సాక్షులుగా ఉంటారు. ఆ స్పానే జరిగింది. మీరు అపోస్తుల కార్యాలన్నీ ఆత్మకార్యాలు అంటారు. అపోస్తుల కార్యాలని ఆత్మకార్యాలుగా చూడాలి. మీరు ఆయన చెప్పినట్టుగా యెరూషలేములో అన్నాడు. 8 అధ్యాయాలు యెరూషలేములో వ్యాప్తి కనబడింది. 12 అధ్యాయాలు యోదయ సమరయలో, 28 అధ్యాయాలు బూదిగంతల వరకు. అంత బాగా చెప్పాడు. ఆయన చెప్పినట్టు అక్షరాలు జరిగింది. నువ్వు అడుగుపెట్టు, నేను నడిపిస్తా. నువ్వు సాక్షిగా ఉండు. ప్రభువా, నేను కూడా నీళ్ళ మీద నడుస్తా అన్నాడు పేతురు. వెంటనే యేసు ప్రభు అన్నాడు, ఓరి భక్తుడా, అప్పుడే నడిచేస్తావంటారు నువ్వు? నిన్నగాక మొన్న సంచేసుకున్నావు, 3 సంవత్సరాలు అయిందేమో, అప్పుడే నాకులాగా నడిచేస్తావంటారా అనలా. నిజంగా మీరు ఇష్టపడితే దేవుడు ఈ సముద్రం లాంటి లోకంలో నిన్ను నిజంగా నడిపిస్తాడు. ఆయన ఇష్టపడాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2:13. మీరు ఇచ్చయించుటకును, ముందు మీరు ఇష్టపడాలి. కార్యసిద్ధి కలగజేసుకున్నటకును, అంటే ముందు మీరు ఇష్టపడాలి. కార్యసిద్ధి కలగజేసుకున్నటకును, మనలో కార్యసిద్ధి కలిగజేసేవాడు ఆయనే. అంటే మీరు ప్రభువా నేను నడుస్తా అని అనాలి. ప్రభువా నేను అలా ఉంటా, ప్రభువా నాకు చెప్పు ప్రభువా. ఎస్, గ్రాంటెడ్, నడిచిరా అంతే. పేతురు నీళ్ల మీద నడిచాడు. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు ఉంటే ఆ రోజులో యేసు ప్రభు పేరు ఫస్ట్ రాసి తర్వాత పేతురు పేరు రాసి ఉండేవాళ్ళు. ఎందుకని? నీళ్ల మీద నడిచినాడు యేసు ప్రభుతో పాటు. పేతురు ఎలా నడిచాడు? అంతే, ఆయన ఇష్టపడ్డాడు, ఆయన గ్రాంటెడ్ అన్నాడు. మీరు ఇష్టపడుతున్నారా? ప్రభు మేము అలా ఉండటానికి ఇష్టపడుతున్నాం. రైట్, 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయం యోహాను తన 3వ అధ్యాయంలో, వెరీ గుడ్, మీరు ఎదుగుతూ ఉండగా మీలో సాక్ష్యవంతమైన జీవితం కనబడాలి. సాక్ష్యవంతమైన ఫస్ట్ గ్రేడ్ వచ్చిందండి. వెరీ గుడ్, ఫస్ట్ గ్రేడ్. బాగా చదువుతాడండి వీడు. ఓహో, బాగా చదువుతాడు, బాగా రాస్తుందండి అమ్మాయి. వెరీ గుడ్. మేము ఇన్స్పెక్షన్స్కి వెళ్ళేటప్పుడు, స్కూల్స్కి ఇన్స్పెక్షన్ మానిటరింగ్ టైంలో ఉపాధ్యాయుడు వాళ్ళకి చేసిన తీరు, పిల్లలు దాన్ని గ్రహించిన విధానం, ఇవట్లాంటివి చూస్తారనమాట. వాళ్ళకి ఎన్ని పాఠాలు చెప్పారు, ఎలాంటి యాక్టివిటీస్ చేయించారు. దేవుడు కూడా మీకు ఎన్ని వనరులు కలిగించాడు. మీకు 3వ అధ్యాయం, వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీరు పాఠశాలలో మీ బాధ్యతలు ఏంటి? పాఠశాలలో, మందిరాల్లో దేవుడు మీకు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. అది నైతిక విలువలతో కూడుకుంది. అంతేకాదు వ్యక్తిగత విలువలు, కుటుంబపరమైన విలువలు, ఈ విలువలు కనబడాలి. అందుకే మొట్టమొదటి విలువ ఏం చెప్పాడో చూద్దాం. మీ రెస్పాన్సిబిలిటీలో మీరు అక్కడ మొదటి 6 వచనాలు చూస్తే, దేవుని ఎదుట నువ్వు పరిశుద్ధంగా ఎలా ఉన్నావు, దట్ ఈస్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. దేవుని ఎదుట పరిశుద్ధంగా ఎలా బతుకుతున్నాం ఇక్కడ చెప్తున్నాడు. ప్రియులరా, మనం దేవుని పిల్లలమై ఉన్నాం కదా. ఆ నిరీక్షణ పెట్టుకుని ఉన్నవాడు ఆయన పవిత్రుడు అన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. 3వ వచనం, పాపం చేసే ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు. ఆజ్ఞాతిక్రమే పాపం కదా. పాపాలు తీసేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు కదా. ఆయన ఎందుకు నిలిచి ఉన్నవాడు పాపము చేయడు. పాపము చేయవాడు ఎవడు ఆయన్ను చూడలేదు. పిల్లలారా, మోసపరచనేకండి. ఆయన నీతిమంతుడు అన్నట్టు మీరు కూడా నీతిమంతులుగా ఉండండి. ప్రభువు ఎదుట, దేవుని ఎదుట మీరు పరిశుద్ధులుగా ఉన్నారో లేదో చూసుకోండి. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ. దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉండాలి. 3వ ఎంత బాగా చెబుతున్నాడు. నిజమే, మనం దేవుని మందిరాల్లో ఉన్నాం, చక్కగా పిల్లల్లా ఉన్నాం, లేక యవనస్తులాగా ఉన్నాం, తండ్రిలాగా ఉన్నాం. వెరీ గుడ్, మానే. ఇంకంటాడు, తండ్రి ఎదుట, దేవుని ఎదుట పరిశుద్ధులుగా, నీతిమంతుడుగా. ఉదాహరణకి అక్కడ ఒక ఉదాహరణ కూడా చెప్పాడు అనమాట. అదేంటంటే కయ్యన్ని అక్కడ ఉదాహరణ తీసుకున్నాడు. కయ్యను, హేబేలు ఇద్దరు అర్పణ అర్పించారు. ఇద్దరు ఆదాము కొడుకులే. ఇద్దరు కూడా ప్రథమ ఫలమే తెచ్చారు. ఇద్దరు కూడా దేవునికి అర్పిస్తున్నారు. కానీ ఒకడు దుష్టుడి సంబంధి, ఒకడు దేవుని సంబంధి.
కయీను అర్పణ ఇచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు అర్పణ కన్నా అర్పించు మనిషి ముఖ్యం. అర్పించే అర్పణ కంటే నీ మనస్సు ముఖ్యం. అందుకని అక్కడ రాయబడింది ఆదికాండం 4:4 దేవుడు హేబేలును అతని అర్పణను చూశాడు. హేబేలును చూశాడు ముందు, ఆ తర్వాత అతని చేతుల అర్పణ చూశాడు. దేవుడు డైరెక్ట్గా మీ కవర్ చూడ్డు, మిమ్మల్ని చూస్తాడు ఫస్ట్. అర్థమైంది? దేవుని ఎదుట ఆ మధ్యన క్రిస్మస్కి వాళ్ళు చేసుకుంటామంటే వెరీ గుడ్, చేసుకోండి, మంచిదే. మనం చక్కగా అన్యులు ఎదుట పెడదాం, దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే వెంటనే అసిస్టెంట్ పాస్టర్ ఉన్నాడంటే, అన్నయ్య గారు మరి ఎంతో కొంత సంఘం కూడా వేసుకుంటామండి. వేసుకోండి, తప్పే. కానీ మా వాడు ఏం చెప్పాడంటే, ఇంటింటికి 500 వేసుకుంటారా అని చెప్పేస్తే శుక్రవారం పాలసన్ అన్నయ్య గారు వస్తారు, అన్నయ్యకి ఇవ్వండి అన్నారు. శుక్రవారం బండి నేను ఆపాను. ఈ లోపల ఒక ఫస్ట్ ఇల్లు అనమాట. ఆ ఫస్ట్ ఇంట్లో 2 భార్యాభర్తలు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏమండి, మనం ఏమన్నా లైన్ మీద గారు 500 ఇవ్వడానికి? వద్దులేవే, పెట్టి కవర్లో పెట్టేసాయి. కాదండి, మనం ఏమైనా అంగన్వాడీ టీచర్లమా 500 ఇవ్వడానికి కోసం? ఏమన్నా మనం నర్సు గారిలాగా 500 ఎలా ఇస్తామండి? కష్టం అండి, ఇది కష్టం. 500 ఎలా పెట్టాలండి అందులో అంటుంది. వదిలేవే, ఎవడొకడు కొట్టేసాడు అనుకుందాం, పెట్టు అందులో అన్నాడు. ఎవడొకడు దొంగోడు కొట్టేసాడు అనుకున్నాడంట. అనుకుని పెట్టడం. ఈ లోపల నేను ఇంకేమన్నా వినలేనని తమ్ముడు అన్నాను నేను. వెంటనే అన్నయ్య రండి అన్నయ్య, కానుక సిద్ధం చేసాం అన్నయ్య అంటుందండి. ఇప్పుడు దాకా ఏమంది, ఎలా పెడతామండి 500? బంధువులు వస్తే మాంసంకి గోంగూరకు 500 ఖర్చు పెడతాం. దేవుడికి 500 ఇవ్వటానికి కోసం చాలా ఫీల్ అయిపోతుంది ఆవిడ. హృదయపూర్వకంగా ఇవ్వాల ఆవిడ. నాకు అవసరంలా, ఎవరికి కావాలది? ఈ డబ్బులు ఎవరికి కావాలి? దేవుని ఎదుట నీవు నీతిమంతుడిగా ఉండాలి. దేవుని ఎదుట, మనుషుల ఎదుట బాగానే ఉండొచ్చు. కనుక దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. హృదయమునందాలోచన హృదయనాదునికే ఎరుక, ఉదయము ఎరుగక తిరిగడి బుద్ధిహీనులకే మెరుక. కనుక హృదయాన్ని చూసే దేవునికి ఎరుక. అక్కడ రాయిలా ఇక్కడ రాస్తాడు, కయ్యను వలె మనం ఉండరాదు, అతడు దుష్టుని సంబంధి. కనుక దేవుని ఎదుట పవిత్రులుగా ఉండటం నేర్చుకోండి. సమాజంలో నీతిని చూపించండి. చదువుదాం, కింద చూడండి ఒకసారి. 2వ విషయం చెప్తున్నాడు అక్కడ. 2వ రెస్పాన్సిబిలిటీ. దేవుని ఎదుట ఉన్నారు అంటేనే సరిపోదు. 10వ వచనం, దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడుతుంది. నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కారు. 2వది, ఆ పరిశుద్ధతను బట్టి నీ నీతి లోకానికి చూపించాలి. నీతిని లోకానికి చూపించాలి. ఎస్, ఈ మధ్యన నేను సెస్క్వీ సెంటినియల్ అని 150 సంవత్సరాల చర్చి మీటింగ్స్కి వెళ్ళాను. రాజోలు దగ్గర చాకలిపాలెం అని. ఆ ప్రాంతానికి ఇంగ్లాండ్ నుండి వైట్ హౌస్ పెర్సిస్ అనబడిన ఒక మిషనరీ వచ్చాడు 18వ శతాబ్దంలో. అక్కడికి వచ్చి అద్భుతమైన సేవ చేశాడు. అక్కడ కరువుంటే ఆ బురదల్లో కాటన్ దొరగారితో కూడా కలిసి గుర్రాల మీద ఇంతెంతలో బురదల్లో వచ్చి ఆ ప్రాంతంలో అద్భుతంగా పనిచేశాడు. ఆయన ఇంగ్లాండ్ నుండి వచ్చేటప్పుడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చెప్పింది ఏమనంటే, వెళ్ళిపోతున్నామేంటి, మన దేశాన్ని చాలా తిట్టుకుంటూ చెప్పింది. ఆ చరిత్ర చదువుతున్నప్పుడు చాలా సిగ్గేసింది, ఎన్ని మాటలు అందో భారతదేశాన్ని. అలాంటి దేశానికి ఎందుకు వెళ్తున్నావు నువ్వు? నేనున్నా, నన్ను పెళ్లి చేసుకొని ఇక్కడే ఉండమంటే ఆయన దేవుని దర్శనంతో ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత 10 సంవత్సరాలకు మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్ళాడు. వెళితే ఆ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ చెప్పింది, నీకోసం 10 సంవత్సరాలు వెయిట్ చేశాను, నన్ను పెళ్లి చేసుకో. నేను ఒక పని మీద వచ్చాను, అక్కడ కరువు ఉంది. భర్త అనబడిన ఒక దొరగారు, అక్కడ కాటన్ దొరగారు, వీళ్ళందరూ కూడా అక్కడ దాన్ని ఏమంటారు, ఆనకట్ట కట్టి నీళ్ళని గ్రామాల వైపుకు మళ్ళించి అక్కడ పంటేసి ఆ కరువు నుండి చూడటానికి కోసం వెళ్ళారు. వాళ్ళకి సహాయం చేయడం కోసం, మన దేశం నుండి సహాయం చేయడం కోసం నేను వచ్చాను అని చెప్పాడు. చెప్తే, నీకు నేను కావాలా, ఇండియా కావాలా, కొరకో అని చెప్పింది. నీతిమంతుడైన ఆ వైట్ హౌస్ పెర్సిస్ పేరు గుర్తుంచుకోండి. ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడే పరిచయం చేసి పెళ్లి చేసుకోకుండా ఇక్కడే చచ్చిపోయాడు. ఆయన సమాధి
ఆ చర్చ్ పక్కన ఉంది. వైట్ హౌస్ సెంటినియల్ చర్చ్, జీడిఎం చర్చ్. అక్కడ చూస్తున్నప్పుడు కళ్ళం నీళ్ళు. ఒక నీతి కోసం, నీతిని ప్రకటించడం కోసం. అందుకని పేతురు తన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో నీతిని ప్రకటించిన నోవహు అన్నాడు. నీతిని కాపాడుకోవటానికి ఇబ్బంది పడిన లోతు, నీతి మాలిన బిలాము అని ముగ్గురిని చెప్పాడు. ఎలా ఉన్నారు మీరు నీతి విషయంలో? దేవుని విషయంలో పవిత్రంగా ఉండండి, ప్రజల ఎదుట నీతి కలిగి ఉండండి. నీతి అంటే అర్థం ఏంటో తెలుసా? రైట్యూస్నెస్, సరిగ్గా నడవడం. నీతి లేనివాడు కోతి కంటే పాడు అని రాశారు. కోతి కంటే పాడు అని ఎందుకు కోతిని పోల్చారు తెలుసా? అది చంచలం, అది సరిగ్గా ఉండదు. ఒక కథ చదువుతాం మనం. ఆ కథలో కోతి అసలే గొంతులేస్తుంది, అది కళ్ళు తాగిందంట. కళ్ళు తాగితే ఇంకెలా ఉంటుంది అసలు? సరే, అది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ముళ్ళు గుచ్చుకుందంట. అంటే ఇంక అర్థం ఏంటి? దాని పరిస్థితికి అలా ఉందని. జీవితంలో సరిగ్గా నడవనోడు దాంతో పోల్చబడ్డాడు. ఇక్కడ అంటాడు, దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉన్నావా, సమాజం ఎదుట నీతిగా ఉండవు. నీతి అంటే ఏంటి? ఎదటోడికి మేలు చేయడం. ఎదటోడిని లేదు నేను కూల్చేస్తాం, మేము నాశనం చేస్తాం, మేము బట్టలు ఊరేగిస్తాం. ఇదేనా నువ్వు చెప్పే నీతి? ఇదేనా నువ్వు నేర్పించే సంస్కృతి? ఇదేనా నువ్వు చెప్పగలిగిన నీతి? యేసుప్రభు చెప్పాడు, 2 అంగీలు ఉన్నవాడు ఒకడికి ఒక అంగీ ఇవ్వండి. ఇతరులను ప్రేమించడం నేర్చుకోండి. యేసుప్రభు రాయించాడు యాకోబు పత్రికలో 1:27లో, నిష్కళంకమైన దైవభక్తి అంటే ఏంటి? అనాథలను ఆదరించండి, విధవరాలను కనికరించండి. ఈ కార్యాలన్నీ చేసింది ఎవరు? మిషనరీలు మందిరాలు కట్టడానికి రాలా, దేవుని నీతిని సేవ రూపంలో చూపించడానికి వచ్చారు. అందరూ కూడా అదే దేవుడు నేర్పుతుంది. అందుకని 3వ అధ్యాయం చెప్పింది, వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? దేవుని ఎదుట పవిత్రంగా ఉండు, ప్రజల ఎదుట నీతిగా ఉండటం నేర్చుకో, ప్రేమని ఇతరులకి పంచడం తెలుసుకో. ప్రేమని ఇతరులకు పంచు. చదువుతాను చూడండి. ప్రేమ పంచడంలోనే ఉంది. మదర్ తెరిసా వచ్చి అనాథల కోసం, విధవరాండ్ర కోసం, దిక్కులేనోళ్ళ కోసం ఆమె ఇలా చెంగు పట్టుకొని అడుక్కుంటా ఉంది. ఒక వ్యాపారి ఎలా చూసి, ఏంటి అంటే, అనాథలు ఉన్నారు బాబు, వాళ్ళకి ఏమన్నా సహాయం చేయి అని అడిగింది. సహాయం చేయాలా, ఇలా దగ్గరికి రా అన్నాడు. దగ్గరికి వచ్చింది, కాండ్రకించి మొహం మీద దూశాడు. వెంటనే మదర్ తెరిసా ఆ ఉమ్మి ఇలా తీసి ఇలా పట్టుకొని, ఈ ఉమ్మి నా కోసం ఇచ్చారు, నా పిల్లల కోసం ఏమన్నా ఇవ్వండి అందండి. ఆ మాట అంటున్నప్పుడే గుండె పగిలిపోతుంది మనకి. ఆమెకంతా ఏంటి ఆమెకున్న జీల్ ఏంటి? ఆమెకి ఎందుకు ఆ జీల్ ఉంది? ప్రేమను చూపించడం యేసయ్య నేర్పించాడు. ప్రేమ చూపించడం. ఎందుకు ఇంత ఖర్చు? ఎందుకు ఇంత దైవజనులు తీసుకురావడం? ఎందుకు ఈ స్వార్థ ప్రకటన? ఏంటిది? ఇందులో ప్రేమ ఉంది. అనేక మంది రక్షింపబడాలి. యేసు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడాలి. మనమందరం అలా ప్రేమ లేకపోతే మరణంతో సమానం. చదువుతాం చూడండి. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడని అర్థం. సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, నరహంతకుని యందు నిత్యజీవం ఉండదు కదా అన్నాడు. ప్రేమ లేకపోతే మరణమే. అక్కడ పౌలు కొరింథీయులకు రాస్తూ పౌలు కూడా ఇలా చెప్పాడు. ఒకవేళ నువ్వు పెద్ద తలాంతు కలిగినోడివే కావచ్చు కాక, చదువుతాను చూడండి అక్కడ ప్రేమ ఎలా ఉండాలో. మనుషుల భాషలో, దేవదూతల భాషతో మాట్లాడినా ప్రేమ లేకపోతే చచ్చినోడితో సమానం. దేవదూతల భాష మాట్లాడాడండి, భాషలు మాట్లాడతాడండి, రైట్, వెరీ గుడ్. ప్రేమ ఉందా నీలో? ఒక అన్యుడిని ధన్యుడిని చేసే ప్రేమ. గోడలు కూల్చబడి ఉంటే కన్నీళ్లతో దాన్ని కట్టడానికి వెళ్ళే ప్రేమ. అగ్నితో కాల్చబడి ఉంటే అక్కడున్న వాళ్ళని లేపి పునరుద్ధరణ చేసే ప్రేమ. తప్పిపోయిన వాళ్ళని లోపలికి తీసుకొచ్చే ప్రేమ. లేకపోతే నువ్వు మృతుడవే. నెక్స్ట్, ప్రవచించే కృపావరం కలిగి మర్మములన్నీ జ్ఞానవంతం ఎరిగిన వాడు అయ్యున్నా. అంటే ప్రవచించే కృపావరం ఉంది, మర్మాలను చెప్పగలిగిన జ్ఞానం కూడా ఉంది. ప్రేమ లేకపోతే మృతుడవే. ఎంత ప్రాముఖ్యమైనదో ప్రేమ ఆలోచించాలి. లేదా పరలోకంలో ఆయన రావటం ఏంటండి? ప్రేమకు అర్థం తెలిసిన రోజున ప్రాణం తీపి పోవును గదరా,
బ్రతుకున చావు గెలిచిన రోజున ముక్తికి మార్గము బడయును పదరా. ప్రేమకు అర్థం తెలిసిన రోజున ప్రాణం మీద తీపి పోద్దంట. బ్రతుకులో చావు గెలిచిన రోజున ముక్తికి వెళ్తాం. ఎలాగో ప్రేమకు అర్థం. అందుకే కదా యేసు ప్రభుకి ప్రాణం మీద తీపి పోయింది. రీసెంట్గా 3 రోజుల క్రితం, నువ్వు నన్ను చేసుకోకపోతే ఇదిగో చంపేస్తున్నా, యాసిడ్ పోస్తున్నా అని చంపేశాడు. ప్రేమోన్మాది అని రాశారు. తప్పండి. ప్రేమ ఉన్మాదం కలవదు. ఎప్పుడు ప్రేమ ప్రాణం పెడుతుంది, ఉన్మాదం ప్రాణం తీస్తుంది. ప్రేమోన్మాదం కాదు, అది కామోన్మాదం. అది అమర్యాదగా నడవనిది, అపకారం చేయనిది, అన్నిటినీ ఓర్చునది, అన్నిటినీ తాళునది, స్వప్రయోజనం చూచుకొననిది, తక్షణమే కోపపడనిది, మత్సరపడనిది, డంబము లేనిది, ఉప్పొంగనిది, ప్రేమ ఒక్కటే. అది యేసయ్య ప్రేమ. దాన్ని మీరు కూడా కలిగి ఉండండి. దట్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. ఈ స్కూల్లో మీరు కలిగి ఉండవలసిన 3 విషయాలు. నెంబర్ 1, రిలేషన్ ఎలా ఉంది. నెంబర్ 2, రిప్రజెంటేషన్ ఎలా ఉంది. నెంబర్ 3, 3వ అధ్యాయం, రెస్పాన్సిబిలిటీ ఏముంది నీ దగ్గర. కనుక దేవుని ఎదుట పవిత్రంగా ఉండు, ప్రజల ఎదుట నీతి కలిగి ఉండు. దేవుని యొక్క ప్రేమను లోకంలో అన్యులందరికీ చూపించి ప్రభు దగ్గర నడిపించు. 4వ అధ్యాయానికి రండి. చాలామంది సంతోషపడుతున్నారు, 4 అంటే ఇంకొక అధ్యాయమేనమ్మా, అయిపోద్దులే తొందరగా. రైట్, 4వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే అప్పుడు ఇంకా బాగా అర్థం అవుతుంది. ఇక్కడ అంటాడు 4వ అధ్యాయంలో, ఇదిగో మీ రెసిస్టెన్స్ ఎంత ఉంది, వ్యాధి నిరోధక శక్తి ఎంత ఉంది. మీరు బయటికి వెళ్తుంటే గాలిలో నుండి బ్యాక్టీరియా, వైరస్లు, అన్నీ కరోనాలు, ఇవన్నీ ఎప్పుడు మీలోకి దాడి చేద్దామని చూస్తున్నాయి. ఎలా ఉంది రెసిస్టెన్స్? అందుకోసం వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలి మనం. వ్యాధి నిరోధక లేకపోతే ఏ జబ్బైనా వచ్చేద్దాం మనకి. ఇక్కడ కూడా యోహాను అదే చెబుతున్నాడు. బయట భిన్నమైన బోధలు వచ్చేసినాయి. భిన్నమైన బోధలు. క్రీస్తు, యేసుక్రీస్తు అని అంటున్నామా? మొన్న ఒక ఆయన వచ్చి బ్రెన్హామే క్రీస్తు అని చెబుతున్నాడు. బ్రెన్హామే ఈ చివరి టైంలో వచ్చే క్రీస్తు అని చెబుతున్నాడు. ఆయన జంగారెడ్డిగూడానికి 18 కిలోమీటర్ల దూరంలో. చాలా ఆశ్చర్యంగా యేసుప్రభు చెప్పాడు, ఇది ఇలాంటి వస్తుంది, మీరు అప్పుడు తెలుసుకోవాలి. రెసిస్టెన్స్ ఉందా మీకు? వ్యాధి నిరోధక శక్తి ఉందా? మేము పోలియో డ్రాప్స్ వేస్తున్నాం పిల్లలకి. వేస్తుంటే ఒక తల్లి వచ్చింది, అయ్యా నా కొడుకు 11 కేజీలు ఉన్నాడు, 3 సుక్కలు సరిపోతాయా అని అడిగింది. సరిపోతాయమ్మా. రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకునేవాడే రైట్ పర్సన్. సరైన సమయంలో సరైన మందేసినోడే సరిగ్గా బతుకుతాడు. ఆ తర్వాత మందు వేయకుండా ఆ తర్వాత కాళ్ళు చేతులు పడిపోయిన తర్వాత లోటాలు మీరు తాగించిన కాళ్ళు మళ్ళీ రావు. ఇప్పుడే ఇట్స్ ద రైట్ టైం. అపవాది తనకు సమయం చాలా తక్కువ ఉందని తెలిసి విజృంభిస్తున్న ఈ టైంలో, అబద్ధ బోధలు వ్యాప్తి చెందుతున్న ఈ టైంలో మీరు వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలి. వీళ్ళు మంచి థియాలజీ కోర్సులు చేసిన వాళ్ళు. థియాలజీ అంటే చక్కగా వాళ్ళు అందులో సిస్టమేటిక్ థియాలజీ అని చక్క సిద్ధాంతాలు చెబుతారు. ఏ ప్రపంచంలో ఏ కాలేజీకి వెళ్ళినా 10 సిద్ధాంతాలు చాలా ప్రాముఖ్యమైనవి. అవన్నీ సంఘం తెలుసుకున్న దట్ ఈస్ రెసిస్టెన్స్. 1 వాక్య సిద్ధాంతం, 2 దేవుని సిద్ధాంతం, 3 కుమారుడైన యేసుక్రీస్తు సిద్ధాంతం, 4 పరిశుద్ధాత్మ సిద్ధాంతం, 5 మానవుని సిద్ధాంతం, 6 పాపానికి సంబంధించిన సిద్ధాంతం, 7 రక్షణకు సంబంధించిన సిద్ధాంతం, 8వది సంఘానికి సంబంధించిన సిద్ధాంతం, 9వది దేవదూతలకు సంబంధించిన సిద్ధాంతం, 10వది ఆయన రాకడకు సంబంధించిన సిద్ధాంతం. ప్రతి దినం బైబిల్ చదవండి, మీరు మీకు అర్థం అవుతుంది. అర్థం కానీ అడిగి తెలుసుకోండి. రెసిస్టెన్స్, వ్యాధి నిరోధక శక్తి. మనం బలంగా ఉండాలి. అపవాది తంత్రాల్ని ఎదుర్కోవటానికి అన్నాడు. అందుకని చూడండి 4వ వచనం, ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్తున్నారు. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో పరీక్షించండి. పరీక్షించనంటే మీకు ముందు తెలియద్దా? పాల్స్ అన్నప్పుడు తప్పు చెప్పాడు అనుకోండి, ఇది తప్పు చెప్తున్నాడని మీకు ఎలా తెలుస్తుందండి? 2 రెళ్ళు 6 అని చెప్తున్నాను అనుకోండి, అప్పుడు మీరు కాదండి తప్పు అని ఎప్పుడు చెబుతారు? 2 రెళ్ళు 4 అని మీకు తెలిసినప్పుడు, సత్యాన్ని ఎరుగున్నప్పుడు అబద్ధ బోధ అర్థం అవుద్ది. సత్యాన్ని తెలుసుకోండి.
సత్యాన్ని. అందుకే యోహాను 2వ పత్రికలో ఆ విషయాన్ని చెప్పాడు. చూడండి ఒకసారి 2వ పత్రిక రండి, 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం ఇలా చెప్పాడు. 1 సత్యాన్ని ఎరిగి ఉండండి, 2వ వచనం. 3వ వచనం సత్యాన్ని కలిగి ఉండండి, 4వ వచనం సత్యాన్ని అనుసరించి నడవండి. సత్యమేంటో ఎరిగుండి, సత్యమేంటో కలిగి ఉండి, సత్యాన్ని అనుసరిస్తే 2 4 ఇదిగో మాకు బోర్డు మీద చెప్పారు, పొలాలు పెట్టి చెప్పారు, ఈ వేసి చెప్పారు, ఈ ఎక్కాలు చెప్పారు, ఇవన్నీ చెబుతాం మనమే. ఇదే తప్పండి ఎలా తెలుస్తుంది? అబద్ధ బోధలు వ్యాప్తి చెందుతున్నాయి. అట్లన్నిటి గురించి చెప్పలేను ఇక నేను. అబద్ధ బోధలు విస్తృతంగా ఉన్నాయి మనం. కనుక 4వ అధ్యాయం చెప్పేది ఇదిగో అబద్ధ బోధలు విస్తృతంగా ఉన్నాయి కనుక దేవుని ప్రేమను మీరు అనేక మందికి విస్తృతపరచండి. ఆయన ఎంత ప్రేమించాడో చెప్పండి. మనము ప్రేమించితమని కాదు, కానీ ఆయన్ని మొదట మనలను ప్రేమించాను. ఆయన ప్రేమ గురించి ఎక్కువ చెప్పండి, ఇక ఏవి ఆ బోధలు ఏవి నిలవవు అంటాడు. చూడండి ఒకసారి చదువుతాను. 4వ అధ్యాయం. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాడు. దీనివల్ల దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడుతుంది. మనం దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించాడు. ఆయన మన పాపాలకు ప్రాయశ్చిత్తం అనడానికి తన కుమారుని పంపాడు. ఇందులో ప్రేమ ఉంది. ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగ ప్రేమింపగా మనం ఒకడు ప్రేమింపబద్దులమై ఉన్నాం. ఎందుకు ఇన్నిసార్లు చెబుతున్నాడు? చాలామంది పాడైపోతున్నారు, చాలామంది సంఘంలో నుండి లాక్కెళ్ళిపోతున్నారు. అందుకని మనము మన పిల్లల్ని దేవుని యొక్క భక్తిలో, విశ్వాసంలో, నీతిలో పెంచాలి. మీరు వదిలేశారు అనుకోండి, ఏం జరుగుద్దో తెలుసా? న్యాయాధిపతుల కాలంలో ఒకసారి ఆ విషయం చెప్పాలి మీకు. యెహోషువ చెప్పాడు, మీ పిల్లలకి దేవుని గురించి చెప్పండి, ఖచ్చితంగా వాళ్ళని పెంచండి ఇది అని. చచ్చిపోయేటప్పుడు 4 సూత్రాలు చెప్పాడు. దేవుని వాక్యం ఎలా ఉండాలి, దేవుని సహవాసం ఎలా ఉండాలి, దేవుని వాగ్దానాన్ని ఎలా గుర్తు తెచ్చుకోవాలి, దేవుని కుటుంబంగా ఎలాగ నమ్మినోళ్ళని పెళ్లి చేసుకోవాలని చెప్పాడు. చెప్తే వినలా, వదిలేశారంతే. పిల్లలకు కూడా దేవుని గురించి చెప్పక ఏమైంది? అప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 2:10. అప్పుడు ప్రజలందరూ, ఆ పితరులందరూ కూడా దేవుని దగ్గరికి చేర్చబడ్డారు. ఆ తర్వాతి తరం యెహోవానైనను ఆయన తన ప్రజలకు చేసిన కార్యములను ఎరగని తరము పుట్టెను. మీ పిల్లలకు ఆమెనంటే తెలుసా అర్థం? మీ పిల్లలకు ప్రభురాత్రి భోజనం ఎందుకు ఇస్తారో తెలుసా? మీ పిల్లలు దండయాత్ర అంటే తెలుసా? మీ పిల్లలకి బైబిల్ స్టడీ అంటే తెలుసా? మీ పిల్లలకి యూత్ రిట్రీట్ అంటే తెలుసా? తెలియాలి. ఎందుకని? యవనస్తుల మీద దాడి ఎక్కువ జరుగుతుంది. యవనస్తుల్ని అపవాది, మీరు ఎప్పుడైనా చూడండి, కరెక్ట్గా చేతికి వస్తారు మనకి అనుకునే టైంలో అపవాది లాక్కుపోతాడు. పంట గురించి తెలుసు కదా మీకు. వరి అగ్గి తెగులు ఎప్పుడు వస్తుందండి? వరికి అగ్గి తెగులు ఎప్పుడు వస్తుంది చెప్పాలి మీరే. కరెక్ట్గా గింజ చక్క తయారై మనకి అందుబాటులో వస్తానంగా అగ్గి తెగులు వస్తుంది. జొన్నకి కాటుక తెగులు ఎప్పుడు వస్తుంది? కరెక్ట్గా గింజ తయారై పాలకంకి గట్టిపడే టైంలో కాటుక తెలుసు. వేరుశనగ ఆకుమచ్చ తెగులు ఎప్పుడు వస్తుంది? కరెక్ట్గా విత్తనాన్ని మనం తీసుకునే టైంలో. అంతే, అవన్నీ పడిపోతాయి విత్తనాలన్నీ లోపల. చెరుకు కుళ్ళు తెగులు ఎప్పుడు వస్తుంది? కర్ర చక్కగా తయారై బలంగా ఉన్నప్పుడు లోపల తెలియకుండానే ఎర్ర కుళ్ళు పోడుతుంది. అది ఎర్ర కుళ్ళు తెగులు, మనకే కుళ్ళు తెగులు. ఆ కనపడుతుంది కదా. నోటి నిండా పళ్ళు, కడుపు నిండా కుళ్ళు అని అంగన్వాడీలు కూడా చాలా పాటలు వింటుంటాం మనం. ఎర్ర కుళ్ళు తెగులు అంతే. అర్థం ఏంటి? చెరుగ్గడ బాగా కనపడుతుంది లోపల. మనం ఇలా తినేస్తూ ఉంటాం తెలియకుండా. పుల్లకి కనపడుతుంది, తీసి చూస్తే ఎర్ర కనపడుతుంది. బ్యాసిల్లస్, బ్యాక్టీరియా ఎప్పుడు దాడి చేస్తాం. అందుకని చెరుకును కాలుస్తారు. ఎందుకంటే అది గ్రౌండ్లోకి వెళ్ళిపోద్ది. కాల్చాలి ఆత్మగ్ని చేత, తగలబెట్టేయాలంతే. దేవుని కోసం నిలబడాలి, సెక్యూరల్గా ఉండాలి. ప్రేమలో భయం ఉండదు, స్వతంత్రత ఉంటుంది. నాయన నీ ఆత్మకార్యాన్ని మాలో జరిగించు ప్రభువా. అపవాదిని ఎదుర్కొనే శక్తి మాకు దయచేయనైనా. అందుచేత వేయాల్సిన మాత్రం ఏమా బీసీజీ ఇంజెక్షన్ చేయించావా, ఏమా పోలియో డ్రాప్స్ వేసావా అని అడుగుతూ ఉంటాం మనం. ఎందుకని? మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని అన్ని టీకాలు వేయిస్తున్నాం, అన్ని డ్రాప్స్ వేయిస్తున్నాం. దేవుడు కూడా నీకేస్తున్నప్పుడు వేయించుకోవా నువ్వు? మరి ఉపవాస కూటాలు పెట్టినప్పుడు ఉండవా? వాక్య కూడికలు పెట్టినప్పుడు తినవా? నియామక కూడికలు పెట్టినప్పుడు ఎళ్ళవా? బలహీన పడిపోతావు. అందుకన్నాడు ఖచ్చితంగా నీవు నీ జీవితంలో రెసిస్టెన్స్ను పెంచుకో. ఇది 4వ అధ్యాయం, చివరి అధ్యాయం. 5వ అధ్యాయానికి రండి. ముగింపు మాటలు జాగ్రత్త వినాలి. మొట్టమొదటి అధ్యాయం దేవునితో రిలేషన్ ఎలా ఉంది? 2వ అధ్యాయం నీ రిప్రజెంటేషన్ ఎలా ఉంది? యవనస్తుడివా, బాలుడివా, లేకపోతే తండ్రిగా క్యారెక్టర్లో ఉన్నావా? 3వది
3వ అధ్యాయం రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంది? పవిత్రంగా బతుకుతున్నావా దేవుని ఎదుట? నీతిగా బతుకుతున్నావా నీ సహోదరులు ఎదుట? ప్రేమ చూపిస్తున్నావా లోకం ఎదుట? దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. 4వ అధ్యాయం రెసిస్టెన్స్, వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉండాలి. అపవాది పిల్లలు ఎవరో దేవుని పిల్లలు ఎవరో తెలియాలి. దేవుని బోధ ఏదో అబద్ధ బోధ ఏదో తెలియాలి. తెలుసుకొని అనేక మంది, అందుకని యోధా రాస్తాడు, అగ్నిలో నుండి లాగినట్టు వాళ్ళని బయటికి లాగాలి మనం, అగ్నిలో నుండి లాగినట్లు. అందుకని నా పేరు పెట్టబడిన నా జిన్లు అలా అవ్వకూడదు. రైట్. 5వ అధ్యాయం చూడండి. ఇక్కడ 5వ అధ్యాయంలో లోకాన్ని మనం జయించే ఒక సోర్స్ చెప్పాడు. ఇక్కడ సోర్స్ అంటే అర్థం రిసోర్సెస్. ఏమండి, మనము యేసుప్రభు వచ్చే టైం కల్లా ఆయన స్వరూపంలో మార్చబడ్డానికి మనకున్న వనరులు ఏంటి? వనరులు ఈ 3 వాడండి, ఖచ్చితంగా క్రీస్తు స్వరూపంలోకి మార్చబడతారు. ఈ 3 వాడడానికి మీకు ఉండాల్సింది ఏంటో తెలుసా? విశ్వాసమే. లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసమే అన్నాడు. ఆ విశ్వాసం ద్వారా 3 వనరులు మనలో పనిచేస్తుంటాయి. 7వ వచనం చూడండి. సాక్ష్యం ఇచ్చువారు 3, ఆత్మ, నీళ్ళు, రక్తం. నాతో అందరూ చెప్పండి, వాక్యము, రక్తము, ఆత్మ. ఏంటండి ఇక్కడ నీళ్ళని ఉన్నాయి కదండి, వాక్యమని ఎలా కలిపారు మీరని? యోహాను తన యొక్క పరిభాషలో నీళ్ళని వాక్యంతో పోలిస్తాడు. అంత అద్భుతమైన రచనలు యోహాని అన్నీ. మీరు యోహాను సువార్త చదివితే తెలుస్తుంది, అన్నీ నీళ్లతో టచ్ చేస్తే వెళ్తాడు. 1వ అధ్యాయంలో బాప్తిసం దగ్గర నీళ్లు, 2వ అధ్యాయంలో కానా విందులో నీళ్లు, 3వ అధ్యాయంలో నికోదేముతో నీళ్లు, ఆత్మ అంటాడు. 4వ అధ్యాయంలో సమర స్త్రీ దగ్గర నీళ్లు, 5వ అధ్యాయంలో బెతస్తా కోనేటి దగ్గర నీళ్లు, 6వ అధ్యాయంలో పడవలో వెళుతున్నప్పుడు నీళ్లు, 7వ అధ్యాయంలో కడుపులో నుండి జీవజల నీళ్లు. అద్భుతమైన రచనలు యోహాన్ రచన. ఇక్కడ యోహాన్ అంటాడు నీళ్లు అంటే వాక్యం. నీలో నుండి కనిపించే 3 సాక్ష్యాలు. సాక్ష్యం సరే, పరలోకం వెళితే కూడా నీ సాక్ష్యాలు ఏం పనిచేయవు. అక్కడ నువ్వు నిలబడితే చాలు. నీలో నుండి సాక్ష్యం ఇచ్చేవారు 3. 1 వాక్యము, నిన్ను వెలిగించిన వాక్యం. 2 నిన్ను కడిగిన క్రీస్తు రక్తం. 3 నిన్ను నడిపించిన పరిశుద్ధాత్ముడు. ఆమేనండి అందరూ. ఈ 3 సాక్ష్యాలు కలిగి ఉండాలి మీరు. వాక్యాన్ని బాగా చదవండి. ఆయన రక్తం కలిగిన పిల్లలుగా రోషం కలిగి బ్రతకండి. పరిశుద్ధాత్మ ద్వారా నడవండి. సత్యవంతుడైన దేవునిలో ఉండి. చివరి వచనం చదవండి, నేను ప్రార్థన చేస్తా. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 20-21. మనము సత్యవంతుడైన దేవుని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందున్న వారమై సత్యవంతుడమై అందున్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవము. అందరు నాతో చెప్పండి, ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవం. మనకు వివేకం అనుగ్రహించాడంట. ఏంట వివేకం? ఇదే పర్సనాలిటీ ట్రైట్, మన జీవన శైలిది. గుర్తుపెట్టుకోండి. చదువుకున్న వాళ్ళు ఈ 5 పదాలని చెప్పండి ఒకసారి. మొట్టమొదటిది రిలేషన్, సంబంధం ఉండాలి. 2వది రిప్రజెంటేషన్. 3వది రెస్పాన్సిబిలిటీ. 4వది రెసిస్టెన్స్. 5వది రిసోర్సెస్. దేవుడు మనకిచ్చాడు. నా కారు పాడైపోయింది, చాలా కాలం నుండి పాడుగానే ఉంది. వెంటనే బాగు చేసి ఆయన వచ్చాడు. ఫస్ట్ టార్చ్ చేశాడు అన్నమాట. టార్చ్ ఏంటే పాల్సన్, నీ కారు చూడు ఎంత చండలంగా ఉందో. అవునండి, నిజంగా నా కారు చండాలంగా ఉంది. వేసే ఈ కారుని చూసి టార్చ్ లైట్ వేసాడు. టార్చ్ లైట్ పేరు వాక్యం. వాక్యంతో నా బతుకుని వెలిగించాడు ఫస్ట్. అప్పుడు నాకు అర్థమైంది నా బతుకు ఎంత అసహ్యంగా ఉందో. చిచ్చి, ఇంత మట్టితో, ఇంత మురికితో, ఇంత పనికిమాలిందిగా ఉందా నా కారు. అవును, దీన్ని ఏం చేయమంట? కడుగు ప్రభువా, కడుగు, దాన్ని బాగు చేయి. ఎస్, బాగు చేస్తా అని దేవుడు తన రక్తంతో ఈ కారుని కడిగాడు. బాగైపోయింది కారు. ఇంతవరకు ఎవరు నడిపారా? నేనే నడుపుకున్నాను ప్రభా. సాతానుగాడు నాకు కొంచెం సహాయపడ్డాడు. ఓకే, ఆడి సహాయంతో నడిచాను. కుదరతప్పుడు ఇప్పుడు కొత్త డ్రైవర్ని పెడతాను నేను. ఆ డ్రైవర్ నడుపుతాడు, నువ్వు కూర్చో అంతే. చక్క. ఎవరా డ్రైవర్ చెప్పండి ఇప్పుడు? అదే ఈ 3 వనరులు, ఈ 3 సోర్సెస్ అయ్యాయి. వెలిగించిన వాక్కు, కడిగిన రక్తం, నడిపించే పరిశుద్ధాత్ముడు నీలో నిరంతరం సాక్షులుగా ఉండాలి. రేపొద్దున పరలోకం వెళితే అలా నిలబడితే చాలు. వెలిగించిన వాక్కు, నేనే వెలిగించా. కడిగిన రక్తం, నా రక్తమే కడిగింది అని, యేసుక్రీస్తు రక్తం నేనే నడిపించా అని పరిశుద్ధాత్ముడు సాక్ష్యం చెబుతారు. ఆయన కలిగించిన వివేకం అది. అందుకు యోహాను అన్నాడు,
ఆయన మనకి అలాంటి వివేకాన్ని కలిగించాడు. ఆయన నిజమైన సత్యవంతుడైన దేవుడు. ఎంత మంచి జీవన శైలి నేర్పాడు ప్రియులారా. ఈరోజు ఎదిగాము అనుకుంటున్న మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. రేటింగ్ స్కేల్ చూసుకోవాలి. మనం ఎలా ఉన్నాం, నిజంగా మనం సంబంధాన్ని కలిగి ఉన్నామా, నిజంగా మనం పిల్లలకు ఉన్నామా, యవనస్తులకు ఉన్నామా, తండ్రులాగా ఉన్నామా, నిజంగా మనం దేవుని ఎదుట పరిశుద్ధతతో, దేవుని పిల్లల దగ్గర నీతితో సమాజానికి ప్రేమ చూపించే వారం ఉన్నామా? అంతేకాకుండా నిజంగా మనం అబద్ధ బోధనలు గుర్తించగలిగిన సత్యవంతులుగా ప్రేమ కలిగి ఉన్నామా? అనేక మంది నశించిపోకుండా భారం కలిగి ఉన్నామా? చివరిగా యేసుప్రభు వచ్చేస్తున్నాడు కనుక సాక్ష్యాన్ని మనలో పదిలిపరుచుకొని వాక్యం చేత వెలిగింపబడిన వారుగా, రక్తం చేత కడగబడిన వారుగా, ఆత్మ చేత నడిపింపబడిన వారుగా సాక్ష్యమిచ్చే స్థితిని మనం కలిగి ఉన్నామా? అలాంటి వివేకాన్ని కలిగి బ్రతకడానికి పరిశుద్ధాత్ముడు మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమె తల్ల ఉంచండి. అందరూ తల్ల ఉంచండి. ఒక్క నిమిషం మనల్ని మనం ఇంట్రాస్పెక్షన్ లోపలికి ఒక్కసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. వాక్యం మనతో నేరుగా మాట్లాడినప్పుడు ప్రభు దగ్గర మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామమును బట్టి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు. వెలిగింపబడిన మా జీవితాలు ఎలా ఉండాలో మీరు మాకు చెప్పారు. ప్రభువా, నీతో అద్భుతమైన సంబంధాన్ని కలిగొండి జ్ఞానేంద్రియ స్పర్శ కలిగిన వారముగా చెప్పుకోవడం మాత్రమే కాక కార్యాత్మకంగా, క్రియాత్మకంగా, గుణాత్మకంగా, లక్ష్యాత్మకంగా మా జీవితాలు ఎలా ఉండాలో నేర్పించారు ప్రభువా. మేము ఇంకా పసిపిల్లలుగా ఉన్నాం, మమ్మల్ని క్షమించండి ప్రభువా. యవనస్తులుగా సాతాన్ని జయించే వారముగా, లేఖనాలని మా మనసుల్లో పదిలపరుచుకున్న వారముగా ఉన్నట్లు తండ్రుల్లా సిద్ధపరిచే వారంగా ఉండడానికి మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. చేరిన బిడ్డలందరిని బట్టి స్తుతిస్తున్నాం. బిడ్డలందరూ మందిరాల్లో నీ ఎదుట పరిశుద్ధులుగా, సంఘములో నీ తోటి వారితో నీతి కలిగి ఉన్నవారుగా, లోకములో నీ ప్రేమను చూపేవారు ఉండడానికి కృప అనుగ్రహించండి ఆయన. ఇంకా అనేక మందిని రేపటి దినానికి కూడా మీరు సమకూర్చండి ప్రభువా. ఈ వాక్య బోధల వలన మాలో అపవాదిని ఎదుర్కోగలిగిన వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉన్న వారముగా ప్రభు, అబద్ధ బోధనలు గుర్తించగలిగే వారంగా ఉండడానికి మమ్మల్ని బలపరుస్తున్నారు. అందుకే వందనాలు. నీ దాసులు విజయ్ కుమార్ చేస్తున్న పరిచర్యను దీవించండి. ప్రసన్న కుమార్ చేస్తున్న పరిచర్యలను దీవించండి. తండ్రి గారు పరంజ్యోతి గారు చేస్తున్న పరిచర్యలను దీవించండి. సంఘాలను ఆశీర్వదించండి. సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా, నీ వాక్యము ద్వారా వెలిగింపబడిన వారముగా, నీ రక్తం ద్వారా కడగబడిన వారుగా, నీ ఆత్మ ద్వారా ముద్రింపబడిన వారుగా, సత్యవంతుని అందున్నామని సాక్ష్యం ఇచ్చినట్లు, నిజమైన దేవుణ్ణి కలిగి ఉన్నట్లు, మా జీవితాలను ఎదుట నిర్దోషంగా ఉండినట్లుగా, సిగ్గుపడనక్కర్లేని పనివారు ఉండడానికి మమ్మల్ని అందరినీ బలపరచండి. ప్రతి మాట ఫలింపచేయండి. సమాధానంతో మమ్మల్ని నింపండి. వచ్చిన బిడ్డలందరినీ నింపి, రేపి, పురుకొల్పి, బలపరిచి తమ్మును తాము నీ వాక్యపు అర్థంలో చూసుకోవడానికి సహాయం తెచ్చండి. మహిమ పొందండి. మరలా నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మేము కలుసుకునే పర్యంతం కాపుదల భద్రతలు ఉంచండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.